శ్రీమాత్రేనమ్మ. అమ్మ నా పేరు శివకుమారి. మా ఊరు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ పలంనేరు మాది. పక్కన విలేజ్ జల్లిపేట అని. నేను బెంగళూరులో ఒక ఉద్యోగం చేస్తూ ఇక్కడ ఉన్నాను. బెంగళూరులో ఉంటాను నేను. నాకు వారాహి నవరాత్రులు ఎలా తెలుసు అంటే లాస్ట్ ఇయర్ చేసుకున్నాము. వేరే సాధకులు పీఠం ద్వారా చేస్తున్నారు. వాళ్ళ ద్వారా మాకు తెలిసి లాస్ట్ ఇయర్ చేసుకున్నాము. సో మాకు లాస్ట్ ఇయర్ చాలా బాగా అనిపించింది. అమ్మవారి మీద ఇంకా ప్రతి సంవత్సరం ఇలా చేసుకోవాలనిపించి అమ్మవారి ఫోటో గురువు గారి దగ్గర నుంచినే పీఠం దగ్గర నుంచినే తీసుకున్నాము. సో ఈ సంవత్సరం కూడా చేసుకోవాలనుకున్నాము. అమ్మ ముందుగా గురువు గారికి, గురు పరంపరకి, నవీన్ శర్మ గురువు గారికి నా శతకోటి వందనాలు, పాదాపి వందనాలు. చాలా చాలా ఎంత అంటే చాలా కృతజ్ఞతలు చెప్పినా కూడా తక్కువే. గురువు గారికి మాత్రం మాకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు మేము చాలా సంతోషంగా చేసుకున్నాము. మా పూజ మాత్రం 9 డేస్ ఎంత త్వరగా గడిచిపోయాయా అని అనిపించింది. చాలా బాగా ప్రతిరోజు బాగా జరిగింది. అఖండ దీపారాధన పెట్టుకొని ఒక ఇంట్లో ఇంకా అమ్మవారు వచ్చారు కాబట్టి ఇల్లే ఇంకా దేవాలయం. చాలా చాలా బాగా జరిగిందమ్మా పూజ మాత్రము. అమ్మవారికి స్వాగతం పలికిన రోజైతే మాకు నిజంగానే అమ్మవారు వచ్చి కూర్చున్నారు. ఆ ఆనవాళ్ళు మాకు అనిపించాయి. మేము బాగా అబ్జర్వ్ చేసాం. లాస్ట్ ఇయర్ అయితే మాకు అంతగా అబ్జర్వ్ చేయలేకపోయాం. బట్ ఈ సంవత్సరం ఏంటంటే మేము ప్రతి క్షణము అమ్మవారు ఆనవాళ్ళు వెతకడానికి అమ్మవారు మన చుట్టూనే ఉన్నారు అనేది బాగా మేము చూసుకోగలిగాము. ఆ వెల్కమ్ రోజు మేము కూడా అమ్మవారికి స్వాగతం పలుకుతూ పూలంతా దారి పరిచాము. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అమ్మవారు పాదాలు ఉన్నట్టే అనిపించింది మాకు. అమ్మవారు నిజంగానే వచ్చి మా ఇంట్లో కూర్చున్నారు అని. ఇంకా అప్పటి నుంచి మొదలు ప్రతిరోజు ప్రతిరోజు చాలా బాగా జరిగిందమ్మ పూజ మాత్రము. ప్రతిరోజు నైవేద్యాలు చేసుకోగలిగాము. అమ్మవారికి మా వల్ల అయినంత మేము ప్రతిరోజు మధ్యాహ్నం చేసుకునేవాళ్ళం. పొద్దున, సాయంత్రం దీపారాధన, ధూపం వేసుకునేవాళ్ళం. మధ్యాహ్నం మాత్రం నైవేద్యం సమర్పించుకునేవాళ్ళం. నైవేద్యం మేము ఏం ఏం చేసుకుంటే అది నైవేద్యంగా స్వీకరించేవాళ్ళం. నిజంగా చెప్పాలంటే కొంచెం సాల్ట్, కారం మేము తక్కువే తింటాం. కొ అప్పుడు ఏంటంటే టేస్ట్ తక్కువ అనిపిస్తది గదా! కానీ అమ్మకు పెట్టిన తర్వాత తింటే ప్రతిరోజు ఒక్కరోజని గాదు. ప్రతిరోజు ఎంత అద్భుతంగా అనిపించాయంటే, ప్రతి ఒక్క ప్రసాదం మాకు అమృతంలాగా అనిపించింది. అంత టేస్టే మారిపోయింది. మళ్ళీ మాకు సెపరేట్‌గా పెట్టుకున్న పాత్రలో తింటే, ఆ టేస్ట్‌కి, ఈ టేస్ట్‌కి అసలు ఇంకా పొంతనే లేదు. చాలా అంటే చాలా టేస్ట్ గూడా అంత అద్భుతంగా ఉండేది. అమ్మవారు తిన్నారు, అమ్మవారు చూపు ప్రసాదం మీద పడింది అన్న భావనతోనే ఖచ్చితంగా అమ్మవారు ఉన్నారు అని నమ్మాం మేము. మా ఇంట్లోనే ఉన్నది. 9 రోజులు చాలా అంటే చాలా జరిగింది. 9 రోజు అమ్మవారికి వాయనం ఇచ్చుకున్నాము. ముత్తైదులను పిలిచి వాయనాలు ఇచ్చుకోగలిగాము. లాస్ట్ టైమ్ కంటే కూడా లాస్ట్ టైమ్ ఒక 7, 8 మెంబర్స్ దాకా వచ్చారు. ఈసారి దాదాపుగా ఒక 15 మంది దాకా భోజనాలకొచ్చారు. అందరికీ వాయినాలు ఇచ్చుకోగలిగాము. భోజనాలు పెట్టగలిగాము. చాలా బాగా జరిగింది. మాకు ఎలాంటి ఆటంకం మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. పూజకి అన్నింటికి ఇబ్బందిగా ఉంది. కొంచెం ఫైనాన్షియల్‌గా కొంచెం ఇబ్బందిగానే ఉండింది. కానీ అమ్మవారు ఏదో ఒక రూపంలో మాకు కావాల్సినట్టు మాకన్నీ జరిగాయమ్మ. నిజంగా చెప్పాలంటే ఎలాంటి ఆటంకం అయితే జరగలేదు. చాలా జరిగిందమ్మ పూజ. లాస్ట్ రోజు ఉద్వాసం చేసి అమ్మవారిని పంపిస్తుంటే నిజంగానే నాకు, మా ఆయనకి కళ్ళలో నీళ్లు తిరిగాయి. అమ్మవారు వెళ్ళిపోతున్నారా అనే ఇదొచ్చేసింది. అమ్మవారిని సాగనంపాలంటే అప్పుడే 9 రోజులు అయిపోయిందా అనిపించింది. అంత అంత బాగా జరిగిందమ్మా పూజైతే. నిజంగా గురువు గారికి చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి నేను. అలాగే నాకు సహాయం చేసిన లీడర్ దీపా గారికి ముఖ్యంగా తను నాకు చాలా అంటే చాలా ఎప్పుడు ఏ చిన్న డౌట్ వచ్చినా విసుక్కోకుండా నాకు చాలా సపోర్ట్‌గా ప్రతి చిన్న విషయాన్ని నాకు ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇలా చేసుకోమ్మా, అలా చేసుకోమ్మా, ఇది చేసుకోండి అని ప్రతీదీ నాకు ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగారు. చాలా జరిగిందమ్మా.
మీకు పీఠంకి ఉన్న అనుబంధం ఎన్ని నెలల నుంచమ్మా? అంటే మీరు ఎన్ని నవరాత్రులు చేశారు? ఇది రెండో నవరాత్రులు. అంటే లాస్ట్ ఇయర్ చేసుకున్నాం. మళ్ళీ ఇది రెండోసారి చేసుకుంటున్నాం. ప్రతి ఒక్క అంటే మేము ఇంకా గ్రూప్‌లో యాడ్ చేస్తున్నారు కదా! గురువుగారు. సో, మేము ప్రతీదీ ఫాలో అవుతాము. బట్ ఎప్పుడెప్పుడు వారాహి నవరాత్రులు ఒకటే చేసుకోగలిగాము. మధ్యలో శ్యామల నవరాత్రులు, వసంత నవరాత్రులు చేసుకోలేకపోయాము. వారాహి నవరాత్రులు కంపల్సరీగా మేము చేసుకోవాలి అని గట్టిగా నిర్ణయం తీసుకున్నాము. అదృష్టవశాత్తు నాకు నెలసరి గూడా ఆ టైంకి రాలేదు. సో, ఖచ్చితంగా నేను, మా హస్బెండ్ ఇద్దరు చేసుకున్నాము. సో, ఇద్దరే ఉంటాము. ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా, ఎవరికీ అనుమానాలు లేకోకుండా హ్యాపీగా చేసుకోవాలనుకున్నాము. చేసుకున్నామమ్మా. ఇది మీకు రెండో బాగా సంవత్సరం. చెప్పండమ్మా. ఇది రెండో సంవత్సరం మేము చేసుకున్నది. వారాహి నవరాత్రులు. 2 సంవత్సరాలుగా పీఠంతో మాకు అనుబంధం ఉంది. మీకు మధ్యలో కూడా బాగా ఎప్పుడు మేము ఆహ్, అంటే ఇంకా పూజ అయిపోయింది గదా! 9 డేస్ ఇంకంతే మాకు పీఠంతో సంబంధం లేదన్నట్టు లేకోకుండా ప్రతిరోజు పీఠం పేరు మాకు ఇచ్చిన మంత్రం జప సాధన చేసుకోవటము. ఇలా అంతా గూడా చేశామమ్మా. మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులు ఏంటమ్మా? ఎందుకు? గుర్తుండిపోయే నవరాత్రులు నిజంగా చెప్పాలంటే ఆహ్, ఫస్ట్ టైమ్ చేసుకున్నప్పుడు ఆ అనుభూతులు అంటే వేరు. అంటే ఎప్పుడు మాకు వారాహి నవరాత్రుల గురించి తెలీదు. ప్లస్ ఒక మిత్ ఉండేదమ్మా. ఏంటంటే వారాహి అంటే చాలా ఉగ్ర రూపిణి. ఆమెని ఇంట్లో పెట్టుకోకూడదు, పూజించకూడదు అనే ఒక భావనలో ఉండేది. మేము కూడా అలానే అనుకోని ఎప్పుడు వారాహి అమ్మని పూజించాలి అని కూడా అనుకోలేదు. బట్ లాస్ట్ టైమ్ వేరే సాధకులు రమ్య వాళ్ళు బాగా ప్రోత్సహించారు. ఇలా ఉంటది. గురువుగారు ఆయన ఆహ్, మంచి గురువుగారు. మీకలాంటి గురువుగారు దొరకడం అంటే మీ అదృష్టం అని చెప్పారు. తర్వాత మేము ఇంకా ఆ వీడియోస్ అవన్నీ ఫాలో అయ్యి, ప్రతీదీ గురువుగారు ఎలా చెప్తున్నారు, ఏంటి అన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ఈయనే మనకు కావాల్సిన గురువు అని చెప్పి గురువుగారి ద్వారా చేసుకుంటే ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుందని చెప్పి లాస్ట్ టైమ్ చేసుకున్నాం. లాస్ట్ టైమ్ ఏంటంటే మాకు చాలా బాగా అనిపించింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైమ్ కాబట్టి మాకు ఇంటికి అమ్మవారి పీఠం ద్వారా ఫోటో చూడగానే మాకు ఒక రకమైన పాజిటివిటీ. అమ్మ అమ్మ మీకేం భయం లేదు. నేను మీ దగ్గరకొచ్చేసాను. మిమ్మల్ని నేనంతా చూసుకుంటాను అన్న భరోసా ఇచ్చింది. పీఠం దగ్గర నుంచి ఆ ఫోటో చూడగానే అమ్మవారిని, కాళీమాతతో ఉన్న ఫోటో చూడగానే మాకు చాలా అంటే చాలా బాగా అనిపించిందమ్మ. సో, అప్పుడు చేసుకోగలిగాము. ఈసారి ఇంకా పూజా విధానం ఆహ్, గురువుగారిచ్చిన లిస్టు ఇవన్నీ చూసి ఇంకా గ్రాండ్‌గా, ఇంకా గొప్పగా చేస్తున్నారు అని అనిపించింది. సో, ప్రతీదీ గురువుగారిచ్చిన లిస్ట్ ప్రకారం ప్రతీదీ తెచ్చుకోగలం. ఆయన ఎలా చెప్పారో అలాగనే గురువుగారు చెప్పిన విధంగానే మేము ప్రతీదీ ఫాలో అయ్యాం. స్టెప్ బై స్టెప్పు రాసుకొని మరీ అన్నీ ఫాలో అయ్యాము. అన్నీ చేసుకోగలిగాము. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఈసారి పర్టిక్యులర్‌గా ఇంకా బాగా అనిపించింది. అమ్మవారికి ఎలాగంటే లాస్ట్ టైమ్ మనం ఫోటో తెచ్చుకున్నాం, పెట్టుకున్నాం. ఈసారి అమ్మవారికి నిజంగానే స్వాగతం. అంటే మనం దీంట్లోకి వెళ్ళిపోయాను నేనైతే. అమ్మవారొచ్చేసారు. అమ్మవారికి నేను స్వాగతం పలకాలి. అమ్మవారు నా ఇంట్లో కూర్చున్నారు. నేను అమ్మవారికి ఏం చేయాలి? నా వల్ల ఎంత వరకు వీలైతే అమ్మవారికి అంత దగ్గరగా ఉండడానికే ప్రయత్నించాను. చాలా అంటే చాలా బాగా అనిపించింది ఈ సంవత్సరం నాకు. అమ్మవారికి నేను చాలా దగ్గరగా ఉన్నాను. గురువుగారి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు నా పైన ఉన్నాయనే నేను భావించానమ్మా ఈసారి మాత్రం. చేసే ప్రతి నవరాత్రులు ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నారు గదమ్మా! అది మీకు బెటర్ అవుతున్నాయా? అది తప్పకుండా చెప్పగలుగుతాను. ఖచ్చితంగా. ఎందుకంటే లాస్ట్ ఇయర్‌కి, ఈ సంవత్సరానికి నేను చాలా అంటే అమ్మవారికి ఇంకా దగ్గరవుతున్నా. ఇంకా చేరువవుతున్నాం. పీఠంకి ఇంకా దగ్గరవుతున్నాము. మనకేదో ఖచ్చితంగా మంచి జరగబోతుంది. మనకి మంచి రోజులు రాబోతున్నాయనే ఫీలింగయితే ఉంది. ఖచ్చితంగా ఒక మెట్టు కాదమ్మా. లాస్ట్ ఇయర్‌కి, ఈ ఇయర్‌కి నేను చాలా వేరియేషన్ చూసాను. చాలా బాగా అనిపిచ్చింది. అమ్మవారికి చాలా దగ్గరలో ఒక్కొక్క స్టెప్ ఏసుకుంటూ ఎళ్తున్నామనే ఫీలింగయితే వచ్చింది నాకు ఖచ్చితంగా. వారాహి నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలేమైనా ఉన్నాయా అమ్మా? వారాహి నవరాత్రుల్లో అవునమ్మా. ఒకటి ఇది ప్రసాదాలు. ప్రసాదాలు మాత్రం నిజంగానే అమృతం. అమ్మవారి ఆనవాళ్ళు, అమ్మవారు ఇట్లా 2 వేళ్ళతో తీసుకున్న ఇది అలా అనిపించింది. ఆ తర్వాత అమ్మవారికి నేను గోరింటాకు పెట్టానమ్మా. గోరింటాకు పెడుతున్నప్పుడు
ఆ ఫోటోకి నా దగ్గర ఫోటోయే ఉంటుంది. ఆ ఫోటోకి ఇట్లా కొద్దిగా అమ్మవారికి చేతులకి, కాళ్ళకి కొంచెం ఆహ్, పెట్టినట్టు పెట్టాను అమ్మవారికి చేతులకి, కాళ్ళకి. చూస్తే అది అది ఎలానో నాకు తెలీదు. నాకు నిజంగా అట్లా నేను అనుకుంటున్నానా, అమ్మవారికి అలా అనిపించిందో నాకు తెలీదు గానీ, ఫోటో దగ్గర లైట్‌గా రెడ్డిష్ కలర్‌లో అమ్మవారికి పండినట్లు అనిపిస్తది. నేను నిజంగా చూసి గురువుగారు చెప్తుంటే ఇలా గూడా జరుగుతుందా అని నమ్మలేకపోయాను. నా కళ్ళలో నీళ్లొచ్చేసింది. నేను మా హస్బెండ్‌ని పిలిచి చూపించాను. చూడు ఇక్కడ చూసావా ఒకసారి అని చెప్పి చూపించాను కూడా నేను. అంత అంత బాగా అనిపించింది. గోరింటాకు రోజు చాలా బాగా అనిపించింది. మిగిలిన రోజుల్లో నాకు అమ్మవారి దర్శనం అంటే అమ్మవారు రూపం కనిపించింది. అమ్మవారికి పాదాలకి నేను పాద పూజ చేసుకుంటున్నట్టు అమ్మవారి పాద స్పర్శ తెలుసుకోగలిగాను నేను. అమ్మవారు నన్ను ఆశీర్వదిస్తున్నట్లు, అమ్మవారి పాదాలకు నేను పూజ చేసుకుంటే అమ్మ నన్ను ఆశీర్వదిస్తున్నట్లు, అమ్మవారికి నేను పసుపు కొమ్ముల మాల వేస్తున్నట్లు, ఇలా నేను అనుభవాలు కూడా నేను షేర్ చేసుకున్నాను. నాకు చాలా అంటే చాలా బాగా అనిపించిందమ్మ. నాకు సంవత్సరంలో నాకు చాలా విలువైన రోజులు ఈ నవరాత్రులనే చెప్పుకుంటాను. ఎందుకంటే ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా, ఎలాంటి ఎవరితో గొడవలు లేకోకుండా, ఎలాంటి మొహమాటాలు లేకోకుండా ప్రశాంతంగా అమ్మ సన్నిధిలో నేను చేసుకోగలిగాను. ఈ 9 రోజులు సంవత్సరం అంతా గుర్తు గుర్తుండిపోయే రోజులు నాకు ఈ 9 రోజులు నిజంగా చెప్పాలంటే. అంత బాగా చేసుకున్నానమ్మా. గురువుగారు ప్రతి ఒక్క నవరాత్రుల్లో మనకి ఏదో ఒక ఆయుర్వేదానికి సంబంధించింది జోడిస్తారు గదమ్మా! అది మీకెలా అనిపిచ్చింది? ఆ! ఆ! అమ్మ. ఆయుర్వేదానికి సంబంధించింది అనిపించింది. ఈసారి ఏంటంటే ఈ సలాడ్ ఉంది కదమ్మా! సలాడు మా హస్బెండ్‌కి నిజంగానే గ్యాస్ట్రిక్ ఇష్యూ అయితే ఉంది. సలాడ్ చేసుకున్నాము. సలాడు నేను ఎక్కువ తీసుకోలేకపోయాను. ఒక ప్రసాదంలాగా తీసుకున్నాను. మా హస్బెండ్ ఇంకా నార్మల్‌గా గూడా ఆయన సలాడ్స్ అవన్నీ కూడా తీసుకుంటారు. ఆయన ఒక కంటిన్యూయస్‌గా ఇంకా తెచ్చుకున్నవి ఇంకా పెట్టుకొని ఒక 2, 3 పూటలు వాడుకున్నాడు. చాలా బాగా అనిపించింది. మా ఆయనకి బావుంది. నాకు చాలా రిలాక్స్‌గా అనిపిస్తా ఉంది. నాకు లైట్ అంటే హెవీగా లేకోకుండా లైట్‌గా ఉంది పొట్ట కూడా అని చెప్పారు. ఇది కూడా ఒక యాడెడ్ బెనిఫిటే అమ్మా. అమ్మవారి కృపతో పాటు ఆరోగ్యం కూడా తెచ్చుకుంటున్నామంటే ఎవరు కాదంటారు చెప్పండి? ఇది ఎవరు ఎవరు చెప్పరు బయట మనకి. ఏదో ప్రతీదీ ఒక డైట్ కావాలన్నా గూడా మనం ప్రతీదీ ఒక డబ్బులు పే చేయాలి. కానీ ఇలాంటిది గురువుగారు ఆరోగ్యపరంగా గూడా ఇలాంటివి చెప్తుంటే ఇంకా బాగా అనిపించిందమ్మా. అది ఆ సలాడయితే మేము చేసుకున్నాము. ఆ వెజిటబుల్ సలాడు. చేసుకొని మా హస్బెండ్ తీసుకున్నారు. నేను కొద్దిగా ప్రసాదంగా నేను తీసుకున్నానమ్మా. మా హస్బెండ్ నాకు చెప్పారు. నాకు చాలా బాగా అనిపించింది. చాలా లైట్‌గా అనిపిస్తుంది. డైజెషన్ బావుంది అని. గురువుగారు సమయం అంటే సమయమే గదమ్మా! ఈ పద్ధతి మంచిదేనా? దీని గురించి మీ ఉద్దేశ్యం మీ మాటల్లో చెప్పండమ్మా. అమ్మ గురువుగారు అ చెప్పేది ఖచ్చితంగా నేనైతే అది అక్షరాల 100కి 100 అది నమ్ముతాను. సమయ పాలననేది ఖచ్చితంగా ఉండాలి. అది ఉంటేనే శిష్యులనేవారు మంచి స్థాయికెళ్ళగలుగుతారు. మంచి దారిలో ఉండగలుగుతారు. డిసిప్లిన్, క్రమశిక్షణ, ఒక సమయ పాలన అనేది ఖచ్చితంగా ఉండాలమ్మా. ఎందుకంటే ఈ టైంకి ఇలా జరగాలి, ఈ టైంకి ఇది అవ్వాలి అంటే అది ఊరికే ఏదో ఒక నామకే వాసి అట్లా చెప్పేయరు. ఈ టైంకి ఇది ఉండాలి అనేసి. ఖచ్చితంగా ఆ టైంకి జరగాలి. ఆ టైంకి జరిగితేనే అది సఫలీకృతం అవుతుందని నేను కూడా బిలీవ్ చేస్తాను. ఆ డిసిప్లిన్ అనేది గురువుగారు ఖచ్చితంగా శిష్యులకి ప్రతి ఒక్కరికి చెప్పడము, అందరూ ఫాలో అవ్వడం అనేది ఖచ్చితంగా జరగాలి. నేను గురువుగారు చెప్పినట్లు అన్నీ ఫాలో అయ్యాను. టైంకి చేసుకోగలిగాను. టైంకి ఇవ్వగలిగాను. అది ఎలాంటి తప్పు కాదు. దాన్ని తప్పు అని చెప్తే అది శిష్యరికంగా లేకపోతే పీఠంలో ఉండడానికి అనర్హులు అని నేను భావిస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే గురువు గారు అలానే ఉండాలి. గురువు అన్న తర్వాత స్ట్రిక్ట్‌గా ఉండాలి. ప్రతి ఒక్కరూ ఆయన చెప్పిన విధంగా మనం పాటించాలి. ఆయన ఏదో ఊరికే అట్లా చెప్పేయరు. ఆయన ఎన్నో సాధనలు చేసి ఎంతో గొప్ప స్థాయిలో ఉన్నవారు. ఏదో ఈ టైంకి చేసుకోండి, ఇట్లా చేసుకోండి అని చెప్పరు. అట్లా అది ఖచ్చితంగా ఒక సమయ పాలన అనేది జరగాలి. అది ఉంటేనే ఏదైనా ఏ పనైనా సాధించగలుగుతామని నేను నమ్ముతానమ్మా. నాకందులో ఎలాంటి ఇబ్బందులని ఏమీ అనిపించలేదు. గురువుగారు చెప్పిన టైంకి, గురువుగారు చెప్పిన విధంగా ప్రతీదీ నేను గురువుగారు ఫాలో అయ్యానమ్మా నేను. ఖచ్చితంగా ఆ టైం అయితే ఉండాలి. ఇప్పుడు ఏదో మనము ఒక పిల్లవాడు స్కూలుకెళ్ళాలి. 9:00 బస్ అంటే
నేను 9:00కి లేస్తాను. అప్పుడు నేను రెడీ అవుతానంటే కాదు గదా! మన కోసం బస్ కాసుకొని ఉండదు. వెళ్ళిపోతది. మనం కరెక్ట్‌గా ఈ టైంకి అనుకుంటే ఆ టైంకి లేయాలి. ఆ టైంకి చెయ్యాలి. ఆ టైంకే అప్పుడే అన్నీ జరుగుతాయి. లేకపోతే ప్రతీదీ వెనకబడిపోతుంది. ప్రతీదీ వెనక్కొచ్చేస్తుంది. ఏదో గురువుగారు చెప్పేస్తున్నారు స్ట్రిక్ట్‌గా ఏంది మనం ఎందుకు ఫాలో అవ్వాలి అనుకుంటే దానంత మూర్ఖత్వం ఇంకొకటి లేదని నేను భావిస్తాను ఖచ్చితంగా. ఆయన ఊరికే చెప్పరు. ఒక సమయ పాలన, ఒక ఖచ్చితంగా ఒక నిబద్ధత అనేది ఉంటది. ఈ టైంకి ఇది జరగాలి అంటే అది జరగాలి. అప్పుడే శిష్యరికంగా మనం ఒక పీఠంలో ఉండడానికైనా, ఒక నలుగురిలో ఏదైనా మంచి స్థాయికెళ్ళడానికైనా ఒక దారి దొరుకుతది. మంత్రదీక్షకి మీకెంత ఖర్చయిందమ్మా? అంటే గురుదక్షిణ గాని ఎవరైనా అడిగారా? హోమం అని గాని, ఇతర ఖర్చులను గాని ఇమ్మని ఎవరన్నా అడిగారా అమ్మ మిమ్మల్ని? ఏమీ లేదమ్మా. ఒక్క రూపాయి కూడా, ఒకే ఒక్క రూపాయి గూడా మేము గురువు గారికి కానీ, పీఠంకి గాని, ఇక్కడ ఉన్న లీడర్స్, సాధకులు ఏ ఒక్క రూపాయి మేము పే చేయలేదు. మాకు ఎవరి నుంచి ఎలాంటి ప్రెషర్ లేదు. ఎలాంటి ఇబ్బంది లేదు. ఏ ఒక్కరు ఒక రూపాయి గూడా అడగలేదు. అంత ఫ్రీగా గురువుగారు ఎంతో మాకు నిజంగా అదే చెప్తున్నాం గదమ్మా! మేము ఇక్కడ తిరుపతిలో గూడా ఏదో పీఠం పెట్టారంట కొత్తగా. అక్కడ గూడా మంత్రదీక్ష కావాలంటే అక్కడ గూడా కొంత డబ్బులు పే చేయాలి. మనకి ఏదో చెప్తుంటారు గదా! గురువుగారు మామూలుగా వాట్సాప్ గ్రూప్స్‌లో పెడుతున్నప్పుడు గూడా నాకు చాలా బాధేస్తుంటుంది. ఇంతంత డబ్బులు పెట్టి బయటంతా తీసుకుంటున్నాము. కానీ మనకి ఉచితంగా దొరుకుతుంటే మనకి ఆ విలువ తెలీదు. ఎవరికైనా అంతే అమ్మా. ఉచితంగా దొరికిపోతే ఆ విలువ తెలీదు గదా! ఒక్కసారి ఇక్కడి నుంచి వెళ్ళిపోయో, లేకపోతే ఇంకొకసారి వేరే చోట వెతికినప్పుడు అప్పుడు గురువుగారి విలువ, పీఠం విలువ తెలుస్తుందని నేను గూడా భావిస్తాను. అలా ఎప్పుడు చెయ్యకూడదు. అలా ఎప్పుడు నెగ్లిజెన్సీ‌గా ఉండకూడదు. మనకు గురువుగారు ఇంత మంచి గురువుగారు అన్ని రకాల అమ్మ. నాకు అంటే ఈ నవరాత్రులనే కాదు. ఆయన చెప్పే వాట్సాప్‌లో ఇచ్చే మన సందేహాలు, లేకపోతే మనకిచ్చే ఒక మంచి ఇన్ఫర్మేషను, అది మనకు ఒక నాలెడ్జ్ పిల్లే నిజంగా చెప్పాలంటే. ఒక నాలెడ్జ్ పెంచుకోవడానికి, మన బయట సొసైటీలో ఏం జరుగుతాంది, మన హిందూ ధర్మం ఏంది, ప్రతి ఒక్కటి నాకు లాస్ట్ ఇయర్‌కి, ఈ ఇయర్‌కి అంతకుముందు నాకు నిజంగా తెలిసేది కాదు. సాయిబాబా గురించి కానీ, లేకపోతే ఇక్కడ యాక్చువల్‌గా ఏం జరుగుతా ఉంది, అవేవి నాకు తెలిసేది కాదు. ఇప్పుడు నేను చాలా ఎడ్యుకేట్ అయ్యాను. అవునా! ఓహో! ఏది నిజం? ఏది అబద్ధం? ఎలా జరుగుతాంది అనేది నిజంగా తెలుసుకోగలిగాను. ప్రతి సంవత్సరం అయితే ఇంప్రూవ్‌మెంట్ అయితే నాలోనే ఉందమ్మా. లాస్ట్ ఇయర్‌కి, ఈ ఇయర్‌కి నేను ఏం తెలుసుకున్నాను? ఏం ఇంప్రూవ్ అయ్యాను? నేను ఎలా నెక్స్ట్ ఫర్దర్‌గా నేనేమి చేయాలి? ఏ ఏ దారి ఎంచుకోవాలనేది కళ్ళకొక మార్గం అయితే కనిపిస్తుందమ్మా. మీరొచ్చాక కొత్త సాధకులు చాలా మందొచ్చారు గదమ్మా! వారి హ్మ్. అనుభవాలు విన్నప్పుడు మీకేమనిపిస్తుందమ్మా? అమ్మా అనుభవాలు అందరికీ ఒకేలాగా ఉండవని నేను భావిస్తాను. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వాళ్ళ దీన్ని బట్టి ఉంటది. బట్ లాస్ట్ ఇయర్ లాగానే నాకు కూడా ఫస్ట్ టైమ్ చేసుకున్నప్పుడు అందరూ చెప్పారు ఫస్ట్ టైమ్ చేసుకున్న వాళ్ళకి కూడా ఇంత మంచి అనుభవాలొస్తాయని. కానీ ఎంత మంచి అనుభవాలంటే అమ్మవారి దర్శనము, అమ్మవారి ఆనవాలు ఇంత గొప్పగా అది ఏంటంటే మనం డైరెక్ట్‌గా మనం సాధన చేసుకోవడం మన వల్ల కాదమ్మా ఇది. ఇది ఖచ్చితంగా మన వల్ల ఒక మానవ మాతృలాగా మన వల్ల అయితే నా వల్ల కూడా కాదు. గురువుగారి దయ, గురువుగారి కృప మన పైన ఉంది. మన కోసం ఆయన ఒక మంచి హోమము, మంచి పూజలు చేసి, ఆయన ఎంతో ఇది అమ్మవారికి చేరువలో ఉండి, అమ్మవారు మనకి ఏం కావాలో గురువుగారు చేపిస్తున్నారు. మనకేం కావాలో గురువుగారు మనకు చేపిస్తున్నారు. సో, అన్నీ మంచి మంచి అనుభవాలు ఈ నాకు కొంతమంది అనుభవాలు చెప్తుంటే, అనుభవాలు చెప్పిన తర్వాత గురువుగారు వాటికి సమాధానాలిస్తారు గదా! గురువుగారు చెప్తుంటే అసలు ఎలా తెలుస్తది గురువుగారికి? ఇంత బాగా ఒక మనిషిని ఒక ఫోటోనో లేకపోతే వాళ్ళ ఇదో తెలుసుకొని, వాళ్ళ జాతకాలుగా దగ్గర నుంచి ప్రతీదీ ఆయనకి అంత బాగా తెలిసిపోతున్నప్పుడు, మనకి ఇంతకు మించి ఇంకేం కావాలమ్మా? మన కర్మలనన్నీ గురువుగారు చూపించి, ఇదిగోండి ఇది మీ కర్మ. దీన్ని పోగొట్టుకోండి. ఇలా చేసుకోండి, ఇలా చేసుకోండి. ఈ కర్మని మీరు ఇలా చేసుకోగలిగితే మీరు మంచిగా ఉంటారు అని చెప్తున్నారు గదమ్మా! నాకు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. అందరికీ మంచి అనుభవాలు, అమ్మవారి దర్శనాలయ్యాయి. చాలా అంటే చాలా సంతోషం. ఈసారి 50 మంది కాదు, ఇంకొకసారికి 150 మంది చేసుకోవాలని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా
ప్రతి సంవత్సరం మెట్టు ఎదిగి చాలా గొప్పగా ఒక 1000 మందికి, 2000 మంది చేసుకునేంత ఎత్తుకి ఎదిగిపోవాలి త్వరలోనే. అందరూ కలిసి హ్యాపీగా అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాలి తొందరలో. ఆహ్, ఇదంతా గురువుగారికి నిజంగానే పాదాభివందనాలు చెప్తూ నేనెంతో ఎన్నో కృతజ్ఞతలు చెప్పుకున్నా చాలా చాలా తక్కువే. అంత మంచి అవకాశం ఇచ్చారు అందరికి, మనందరికి. ఎందుకంటే అమ్మవారి పూజ అంటే ఏదో దీపం పెట్టేసామా, ఏదో ఒక నైవేద్యం పెట్టేసామా అని లేకోకుండా ఎందుకు చేసుకోవాలి? ఎలా చేసుకోవాలి? అని ప్రతీదీ దగ్గరుండి మన పక్కనే ఉండి నిజంగానే మనకు దగ్గరలో మనం ఒక గురువుగో లేకపోతే అయ్యవారినో పిలుచుకోవచ్చు. మనం పూజ చేసుకుంటే కూడా అంత అనుభూతి చెందమమ్మ. ప్రతీదీ పిన్ టు పిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎట్లా జరుగుతాంది? ఏం జరుగుతాంది? ఎప్పుడు ఏది చేసుకోవాలని ఆయనే సమ్మరైజ్ చేసేసి మనకి ఇంత ఇంత వీడియోని ఇంత చిన్న దాంట్లో మొత్తం సమ్మరైజ్ చేసేసి, అర్థం కాని వాళ్ళకి గూడా అర్థమయ్యేలాగా రాసుకునేలాగా ఆయనే మొత్తం అంతా పాయింట్ బై పాయింట్ ఏం చేసుకోవాలో అన్నీ రాసిస్తుంటే, అరటిపండు ఒలిచిచ్చిన తర్వాత తినడానికి కష్టం అంటే గూడా ఇంక మనల్ని ఇంకెవరమ్మా చెప్తారు? అంత బాగా ఎవరు చూసుకోరు. ఏ గురువుగారు చూసుకోరు. 50,000, 40,000 పెట్టి మనం హోమం చేసుకున్నా కూడా అందులో కూడా ఏదో ఒకటి జరుగుతది. ఎందుకంటే మేమట్లా చెప్పామమ్మా మీరట్లా చేసుకున్నారనేస్తారు. కానీ ఈయనైతే మనకి ప్రతీదీ పాయింట్ బై పాయింట్. గురువుగారికి అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో, ఆయన అసలు నిద్ర లేకోకుండా ఎన్ని గంటలు మన కోసం కేటాయించి, మన కోసం ఇవన్నీ రాసి మరి చాలా చాలా బాగా అనిపిస్తుందమ్మా. గురువుగారే నిజంగా దైవ స్వరూపులు. ఆయనకి అంత ఓపిక, అంత ఇదిగా మన కోసం ఆలోచించి, మన కోసం ప్రతీదీ రాసి, బాగా చేసుకోవాలి. ఎక్కడ మిస్టేక్ అవ్వకుండా బాగా చేసుకోవాలి. అందరూ బాగా చేసుకోవాలని మన కోసం రాసి ఇవ్వడం అనేది నాకు చాలా బాగా అనిపించిందమ్మా. ఏ ఒక్కరైతే చెయ్యరమ్మా నిజంగానైతే. బయట కూడా ఎవరు చెయ్యరు. మనకేదో ఇస్తారు. ఇది ఈ వీడియో విని చూసుకోండి. అయిపోయింది ఆయన పనయిపోయింది అంతటితో. దాన్ని మళ్ళీ సమ్మరైజ్ చేసి తెలియని వాళ్ళకి, రాసుకోలేని వాళ్ళకి చూసుకునే విధంగా ఆహ్, ప్లస్ పాయింట్ బై పాయింట్ రాయడమే కాకుండా దాని కింద మళ్ళీ వీడియో ఇస్తారు. ఇలా చేసుకోండి. ఈ వీడియో ప్రారంభం దీని అర్థం ఇది. ఇది ఇలా చేసుకోండి. దీన్ని ఇలా చేసుకోండి. మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ క్లారిఫై చేయడము. చాలా బాగా అనిపించిందమ్మా. అసలు నవరాత్రులు ఎందుకు చేయాలంటారమ్మా? మీ అభిప్రాయం జెప్పండి. అమ్మ నవరాత్రులు మామూలుగా మనం రోజు అమ్మవారికో, లేకపోతే ఒక గుడికో ఎళ్లి దీపారాధన, ఒక దైవ దర్శనం చేసుకొనొస్తాం. కానీ నవరాత్రులు సాక్షాత్ అమ్మవారు మన కోసం దిగొస్తారు. మన అప్పుడు ఇలాంటి గురువు గారి ద్వారా వెళ్తే ఇంకా మనకున్న ఆహ్, అమ్మవారికి చేరువయ్యే ఇది ఇంకా దగ్గరవుతది. ఎందుకంటే మనం డైరెక్ట్‌గా అమ్మవారి దగ్గరికెళ్తే అమ్మ నేనిది పలానా అంటే మనం ఇది చేసి తెలియకపోవచ్చు. ఏదో ఎప్పుడో వస్తున్నారు, పోతున్నారని. కానీ గురువుగారు ఎ ఇలా ఇంత గొప్పగా ఉన్న గురువుగారి ద్వారా ఎళ్తే అమ్మవారు డైరెక్ట్‌గా ఓకే. గురువుగారి దగ్గర నుంచి మనకి ఆ ఆశీర్వాదం మనకొస్తుందని నేను నమ్ముతాను. ఈ నవరాత్రులు అమ్మకి మరీ ఎంత దగ్గరగా చేరువవ్వచ్చు. అమ్మ మన కోసమే వస్తది. అమ్మ కోసం మనము అంత దగ్గరగా ఎళ్లి అమ్మ ఇది నేను అని చూపించుకోవాలనేది నా గట్టి నమ్మకం. ఖచ్చితంగా సంవత్సరంలో ఈ 9 రోజులు ఈ నవరాత్రులయితే ఖచ్చితంగా చేసుకోవాలి. అమ్మవారు ఉగ్ర రూపిణైతే కాదు చాలా శాంత స్వరూపిణి. మాపై కాస్త దయ చూపించిందనే అనుకున్నాను లాస్ట్ ఇయర్ నుంచి కూడా. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మేమైతే డిసైడ్ అయిపోయాము. మనకి ప్రతి సంవత్సరం వారాహి నవరాత్రులు మిస్ అవ్వకుండా మేము ప్రతి సంవత్సరం చేసుకుంటామమ్మా. మా గురువుగారు మాకు ఆ అవకాశం మాకు ఖచ్చితంగా కల్పించాలని గురువుగారి పాదాలకు వేడుకుంటున్నాను. ప్రతి సంవత్సరం చేసుకోవాలనే మేము డిసైడ్ అయిపోయాం. నేను మా హస్బెండ్ ఇద్దరు. గురువుగారు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారంటారు గదమ్మా! హ్మ్. తప్పు చేస్తే వెంటనే తీసివేస్తారు అంటారు. మరి హ్మ్. మీరు ఇన్ని నవరాత్రులు ఎలా చేయగలిగారమ్మా? భయపడ్డ సన్నివేశాలేమైనా ఉన్నాయా? అమ్మ భయపడ్డం అంటే ఏం లేదు. ఇప్పుడు మా నాన్నగారున్నారు. నేనేదన్నా ఒక పని జేస్తుంటే, ఇదిలా చెయ్యొద్దు. ఇలా చేస్తే ఇది జరుగుతది. ఖచ్చితంగా నువ్వు మంచి దారిలో ఇదే దారిలో వెళ్ళాలి అంటే, నేను ఖచ్చితంగా ఆ మాట వినాలి. లేకపోతే నాకు దెబ్బలు తగులుతాయి. ఖచ్చితంగా జరుగుతది. నాకు మా నాన్న చెప్తున్నారు, లేకపోతే దేవుడు నాకు మంచి దారి చూపిస్తున్నారంటే, నేను ఖచ్చితంగా నమ్ముతాను. అలాగే గురువుగారంతటి గురువుగారు నా కోసం ఇంత టైం కేటాయించి నువ్విలా చేసుకో, నీ కర్మల్ని ఇలా తొలగించుకో, ఈ పని నువ్వు చేసుకో అన్నప్పుడు అంతే స్ట్రిక్ట్‌గా ఉండాలమ్మా. గురువు గారి దగ్గర నుంచి
ఏ శిష్యుడు అప్రిషియేషన్ అనో లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇదేదో కోరుకోకూడదు. నా అభిప్రాయం. గురువు గారు అంటే అలానే ఉండాలి, స్ట్రిక్ట్ గానే ఉండాలి. గురువు గారు ఏదో అది ఇది అని చెప్పి మనకి నచ్చినట్లు మనకు నచ్చినట్లు చేసేది కాదు. ఖచ్చితంగా గురువు గారు అంతే స్ట్రిక్ట్ గా ఉండాలి. మనం అదే విధంగా ఫాలో అవ్వాలి. అప్పుడే మంచి మన కర్మల్ని పోగొట్టుకుంటాము. మనం మంచి దారిలో ఉండగలుగుతాం. అంతే స్ట్రిక్ట్ గా ఉండాలి. నాకైతే చాలా అంటే అమ్మ అలా ఉండగలిగితేనే ఒక డిసిప్లిన్ వస్తదమ్మా. మనం నేర్చుకోగలుగుతాం. మన నుంచి మనం ఇంకో మన బిడ్డలకి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నేర్పియగలుగుతాం. స్ట్రిక్ట్ గా ఉండాలి. ఖచ్చితంగా స్ట్రిక్ట్ గా ఉండాలి. స్ట్రిక్ట్ గా ఉన్నారు అన్నంత మాత్రాన అది చెడ్డని కాదు. అది మనకి మంచి, మనకి చాలా అంటే చాలా మన జీవితానికి ఒక మంచి మార్గం. ఖచ్చితంగా డిసిప్లైన్ అనేది ఉండాలి. గురువుగారు అంతే స్ట్రిక్ట్ గా ఉండాలి. నాకెప్పుడు బాధ అనిపించలేదు. ఇబ్బంది అస్సలు అనిపించలేదమ్మా. ఎందుకంటే అయ్యో! గురువుగారు ఈ టైం ఇచ్చారు. నేను ఈ టైంకి చేసుకోవాలి, ఈ టైంకి చేసుకోవాలి. ఆ టైంలోపు నేనేమేమి చేసేసుకోవాలి అని ప్రతీదీ నేను చేసుకొని ఈ టైంలోపు అవి చేసుకోగలిగాను. ఇంకా ఇలా ఇలా ఫాలో అవ్వకపోతే తీసేయడం అనేది అంతే. ఇప్పుడు నీకు అంత నెగ్లిజెన్సీ ఉన్నప్పుడు ఇక్కడ అవసరం లేదు. అంత నెగ్లిజెన్సీ ఉన్నప్పుడు ఎందుకు ఇక్కడ? ఏదో వచ్చినామా, పోయినామా అన్నట్టు కాకోకుండా, ఈ టైంకి నేను చెప్పినట్లు చేసుకోగలం. ఉన్నది 9 రోజులే కదమ్మా! 9 రోజులు మనం అమ్మకి దగ్గరవ్వడం కోసమే గదా! మన కర్మల్ని పోగొట్టుకోవడం కోసమే. మన మనం అమ్మవారి దగ్గర నుంచి, గురువుగారి దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకోవడం కోసమే గదా! ఇన్ని ప్రయత్నాలు. చివరికి మనం అదే కదా కోరుకునేది. అమ్మవారి దగ్గర నుంచి, గురువుగారి దగ్గర నుంచి. సో, నేనెప్పుడు బాధపడలేదమ్మా. స్ట్రిక్ట్ గానే ఉండాలి. అలానే ఉండాలి. ఆ! ఆ! అవునమ్మా. ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలి అంటే ముఖ్యంగా పాటించవలసినవి. ముఖ్యంగా పాటించవలసింది ఫస్ట్ డిసిప్లిన్. అమ్మవారి మీద, గురువు గారి మీద భక్తి, నమ్మకం ఉండాలమ్మా. అలా ఉండగలిగితేనే మనం పీఠం వరకు అసలు పీఠం గురించి మనకు తెలియడమే అమ్మవారు మనకిచ్చిన ఒక గుడ్ సైన్ అని నేను బిలీవ్ చేశాను. ఫస్ట్ టైమ్ కూడా. మనకు తెలీదు. కానీ అమ్మవారు మనకి ఈ పీఠం గురించి తెలిసారు అంటే మనకి మంచి మన కర్మల్ని పోగొట్టుకొని మనం మంచి దారిలో వెళ్ళేందుకే మనకి ఇంత ఇంత తెలిసింది. ఖచ్చితంగా చేసుకోవాలని మేము డిలే కూడా చేయలేదు లాస్ట్ ఇయర్ కూడా. లాస్ట్ ఇయర్ నాకు అదే టైంకి నాకు నెలసరి ఉంది. కానీ నా లైఫ్‌లో ఎప్పుడూ అసలు వెనుక ముందు అయింది కూడా లేదమ్మా. నేను కరెక్ట్ టైమ్ టు టైమ్ అంటే ఒక డేట్ అంటే ఆ డేట్‌కి అయిపోయేదాన్ని. అలాంటిది నాకు అమ్మవారికి నవరాత్రులకి నాకు కరెక్ట్‌గా డేట్ ఉంది. అలాంటిది నేనొక 1 వీకు 7 డేస్ ముందుగా నేను నెలసరైపోయాను. అప్పుడు నాకింక గట్టిగా నమ్మకం వచ్చేసింది. అంతకుముందు ఒక నెల నుంచినే నేను గురువుగారి పీఠం పేరు జపం చేస్తూ ఉండేదాన్ని. నాకు చాలా అంటే చాలా నమ్మకం వచ్చేసింది. ఇంకా ఈ పీఠం వదిలైతే మనం పోకూడదు అని నాకు గట్టి నమ్మకం అయితే కుదిరింది. సో, ఇదమ్మా గురువు గారి మీద నమ్మకం ఉండాలి. పీఠం మీద నమ్మకం ఉండాలి. ఒక డిసిప్లైన్ ఉండాలి. మనం చేసుకోగలగాలి. మనం ఏమున్నా లేకపోయినా మన గురువు గారి మీద, అమ్మవారి మీద భారమేసేసి మనం చేసుకోగలగాలి. మన ప్రెజెన్స్ మన ఆత్మశుద్ధి అనేది ఖచ్చితంగా ఉండి చేసుకోవాలి అనేది ఒక గట్టి సంకల్పం అయితే ఉండాలమ్మా. ఇవి ఖచ్చితంగా ఉండాలి. నమ్మకం లేకపోతే ఏ ఏ పని చేసినా అది వృధాయే అమ్మా. ఖచ్చితంగా నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం మాకుంది. ఈ అందుకే మేము పీఠంలో మళ్ళీ మళ్ళీ కూడా చేసుకోగలిగాం ఎంతో తృప్తిగా. ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే బావుంటుంది అని అనడానికి ఏమైనా ముఖ్య కారణాలున్నాయమ్మా? ఉంటే ఏంటి? దయచేసి మిగతా పీఠాల గురించి గాని, గురువుల గురించి గాని ఏమి అనకండమ్మా. మన పీఠం గురించి చెప్పండమ్మా. అమ్మ మాకు అంటే వేరే పీఠం గురించో, లేకపోతే వేరే గురువు గారి గురించి అలా నాకైతే ఎలాంటి ఇంతకుముందు ఇలాంటివి ఇవి ఏమి లేవు. కానీ ఇక్కడ చేసుకోవడం ద్వారా నాకు చాలా అంటే చాలా మనశ్శాంతొచ్చింది. మంత్ర సాధన అనేది ఎంత నాకిచ్చిన మంత్రం ఎంత పవర్‌ఫుల్, ఎంత నిజమైన ఆహ్, ఏంటి ఎలా చెప్పాలి? అంత పవర్‌ఫుల్, అంత శక్తి ఉంది. నేను చేసుకుంటుంటే నాకు ఆ పాజిటివిటీ, నాకు ఒక నెగటివిటీ అంటే నాకొక చాలా ఓవర్ థింకింగ్ అనేదుండేది. ఆ ఓవర్ థింకింగ్ నుంచి నేను కాస్త బయటపడగలను ఈ సంవత్సరం కాలంలో. చాలా బాగా చేసుకోగలిగాను. అన్నిటికంటే ముందుగా మనకి ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా గురువుగారున్నారన్న ఒక ధైర్యం ఉందమ్మా. ఖచ్చితంగా ఈ పీఠం ద్వారా చేసుకోవాలి అనడానికి కారణం నాకది. ఏమున్నా గురువుగారున్నారు. గురువుగారు మనకేమున్నా మన గురువుగారు చూసుకుంటారు. గురువుగారు మనకి మంచి దారి చూపిస్తారన్న ఒక గట్టి నమ్మకం ఉంది.
నేను అందుకోసం అని చెప్పేసి మళ్ళీ నేను ఇంకా పీఠంని వదిలిపోకూడదని నేను నిర్ణయించుకున్నానమ్మా. నా కర్మలకు ఒక దారి దొరుకుతుందనే గట్టి నమ్మకం అయితే ఉందమ్మా. నేను అందుకోసమనే నేను ఈ మంత్ర సాధన ఖచ్చితంగా ఈ పీఠం ద్వారా చేసుకోవాలి. పైగా మనకి మనకి ఎవరమ్మా మన కోసం ఎవరమ్మా వచ్చిందని ఈ మంత్రం ఇది నీ పేరుకి లేకపోతే నీ జాతకాన్ని నీ ముఖశుద్ధికి ఈ ఈ మంత్రం సరిపోతుంది. దీన్ని చేసుకో, ఇది నీకు మంచి జరుగుతుందని మనకి ఎవరమ్మా చెప్తారు? అలాంటిది మన గురువు గారు అంత ఇదిగా మనకు చెప్పి చేపిస్తున్నారు కదమ్మా. ఖచ్చితంగా చేసుకోవాలమ్మా. ప్రతి ఒక్కరు నేను అందరినీ నాకు ఈ సంవత్సరం నుంచి అయితే ఇంకా నా వల్ల అయ్యే ఒక ఇద్దరు ముగ్గురునైనా నేను పీఠంలో ఇది చేయించి వాళ్ళు కూడా ఈ అనుభూతి చెందాలి ఖచ్చితంగా. నెక్స్ట్ ఇయర్ నుంచి మా ఆడపడుచు వాళ్ళు చేసుకుంటామన్నారు. వాళ్ళు కూడా చేసుకుంటారని అని చెప్పారమ్మా. ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుందమ్మా? అలా అనుకునే వారికి మీ సమాధానం ఏంటి? అంటే మీరు గూడా ఆన్‌లైన్‌లోనే గదా మంత్రం తీసుకున్నారు. మీరు ఆ శక్తిని అనుభవిచ్చారా అమ్మా? లేదా? అమ్మా ఆన్‌లైన్‌లో అంటే ఇప్పుడు ఇప్పుడు సోషల్ మీడియా చాలా పెద్దదయిపోయింది. ఆన్‌లైన్‌లో మనకి యూట్యూబ్‌లో కావాలన్నా, ఫేస్‌బుక్, వాట్సాప్‌లో ఎక్కడ కావాలన్నా ఏదో ఒక మంత్రం మనకు దొరికిపోతది. ఆ మంత్రం మనం చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. కానీ ఇది కూడా ఆన్‌లైనే. కానీ త్రూ గురువుగారు. గురువుగారి ద్వారా వచ్చే మంత్రానికి చాలా శక్తి ఉంటది. ఆయన అమ్మవారు దైవ స్వరూపులు. ఆయన మనకిస్తున్నారు అంటే ఆయన ఏదో ఊరికే ఇదో ఈ మంత్రం నువ్వు చదువుకోనివ్వరు. మన మన ఫోటో చూస్తారు. మనం ఏంటి మనకేం కర్మలున్నాయని గురువుగారికి తెలుసు. మనకు కావాల్సిన టైం ప్రకారం మనకిచ్చిన ఆహ్, ఆ ఫోటోని చూసి గురువుగారు వీరికి ఈ మంత్రం అయితేనే కరెక్ట్‌గా ఉంటది అని అమ్మవారి సన్నిధిలో కూర్చొని అమ్మవారికి పూజ చేసి, హోమాలు చేసి ఎంతో అష్టదిగ్బంధనం చేసినట్టు మనకొక మంత్రం గట్టి నమ్మకంతో వీళ్ళకి ఇదే మంచి జరుగుతది. ఈ మంత్రం వాళ్ళకివ్వాలి అని మనకి మంత్ర దీక్ష అనేది ఇస్తారమ్మా. ఈ మంత్రం మనం యూట్యూబ్‌లో చేసుకున్నంత మాత్రాన మనకి రోజుగా మామూలుగా ఏదో ఓంకారమో మనం ఇంకొకటో ఏదో ఒకటి చదువుకుంటామమ్మా. కానీ ఒకవేళ అది కూడా మంచిగా ఉండొచ్చు. కానీ ఇంత పవర్‌ఫుల్ ఇంత శక్తివంతమైందయితే ఉండదని నేను అనుకుంటాను. అది కొన్ని సంవత్సరాలు కానీ మనకి ఈ 9 రోజులు ఈ నవరాత్రుల్లోనే మనకెన్నో అద్భుతాలు చూసామమ్మా. విత్ ఆనవాళ్ళతో సహా మనకి ఫోటోస్ దగ్గర నుంచి, ఆడియోల దగ్గర నుంచి ప్రతీదీ సాధకులు పెట్టడం అనేది అది ఆషామాషీ విషయం కాదని నేను నమ్ముతాను. గురువుగారు చెప్పే చదువుకి, మనంతట మనం చదువుకునే చదువుకి చాలా డిఫరెన్స్ ఉంటది. గురువుగారు మన మన కర్మలకి, మన జీవితానికి ఒక షార్ట్ కట్. మన ఈజీగా మనం అమ్మవారికి దగ్గరగా మనం చేరువైపోతాం. తొందరగా అమ్మవారి ఆశీస్సుల పొందడానికి చేరువవుతాం. గురువుగారు మీ జపం అయ్యాక అనుభవాలకి వివరాలు ఇస్తారు గదమ్మా! హ్మ్. వాటిలో మీకు చెప్పుకోదగ్గ విశేషాలేమన్నా ఉన్నాయమ్మా? అంటే అదే చెప్పా గదమ్మా! అమ్మవారు పాదాలకి నేను నమస్కరిస్తున్నట్టు. అమ్మ స్పర్శ నాకు నిజంగానే నా గుండెల్లో ఇక్కడ ఖచ్చితంగా ఒక చల్లగా అయిపోయిందమ్మా నాకు అమ్మవారు పాదాలు టచ్ చేయగానే. నాకు ఇంకేమొద్దు అమ్మా నువ్వు తప్ప ఇంకేమొద్దు అనేంత ఇదైపోయింది నాకు. అమ్మ ఉన్నారు. అమ్మ అక్కడే ఉన్నారు. నాకు అమ్మవారి స్పర్శ తెలిసిందని చెప్పినప్పుడు గురువుగారు చాలా మంచిదమ్మా. ఆహ్, మంచి జరిగింది. అమ్మవారు నీ చుట్టూనే ఉన్నారు. బట్ గమనించుకోండి. బాగా గమనించుకోండి. అమ్మవారిని గట్టిగా పట్టుకోండి. మీకు మంచి జరుగుతది. ఆహ్, గా చుట్టూనే మీ ఇంట్లోనే ఉన్నారు. మీ చుట్టూనే తిరుగుతున్నారు అని చెప్పినప్పుడు మనకు తెలీదు గదమ్మా! ఏం ఎప్పుడు అట్లా అనిపించినప్పుడు ఏం జరుగుతాంది ఏంటి అనేప్పుడు. కానీ గురువుగారు వాటికి సమాధానాలిస్తే అదొక భరోసా మనకి. ఓకే. ఇది ఇలా కనిపించింది గదా! ఇది మంచిదా? లేకపోతే ఇది ఇంకేమైనా సంకేతమా అని మనకు తెలీదు కదా! కానీ గురువుగారు అట్లాంటి సమాధానం ప్రతి ఒక్కరికి ఓపికగా ఇప్పుడు 50 మందంటే మనము లేడీస్ ఇంతమందున్నాము. మగ సాధకులు ఇంకా 30 మంది వాళ్ళకి 50 మంది దాకా ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి అంతమందికి ఆయన సమాధానాలివ్వడము. వాళ్ళకి మళ్ళీ ఏవన్నా దాంట్లో లోటుపాట్లుంటే ఇది చేసుకోండి. ముందుగానే హెచ్చరించడము. ఈ ఏదైనా జరుగుతుందంటే మీరు ముందుగా జాగ్రత్తగా ఉండండి. ఇలా చేసుకోండి. లేకపోతే అమ్మవారు మీకు దగ్గరలో ఉన్నారు. మీరు చూసుకోండి.
అమ్మవారిని నమ్ముకోండి అని ప్రతి ఒక్కటి చెప్పడం అనేది చాలా బాగా అనిపించింది. అప్పటినుంచి ఇంకా, ఇంకా మనకు ఆసక్తి పెరుగుతది. అమ్మా నా చుట్టూనే ఉన్నావా? నాతోనే ఉన్నావా? అని మనం ఇంకా, ఇంకా బాగా అమ్మకి దగ్గరగా ఉండడానికి జపసాధన చేసుకొని, నేను హాఫ్ అన్ అవర్ కూడా కూర్చోలేనమ్మా. నాకు మజిల్ స్పాజమ్స్ ఉండేవి. అలాంటిది నేనిప్పుడు 1 ½ అవర్ అయినా నేను కూర్చోగలుగుతాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నుంచి ఈ సంవత్సరానికి నేను చాలా అంటే చాలా చేంజెస్ అయితే చూసాను. హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్ కూడా నేను కూర్చోలేను. ఇప్పుడు కంటిన్యూయస్‌గా నేను ఒక 1 ½ అవర్ కూడా నేను కూర్చోగలుగుతాను నేను. అంత బాగా ఇంప్రూవ్‌మెంట్ అయితే ఉందమ్మా. ఆ! అనుభవాలు అమ్మవారికి ఇదే చెప్పా కదమ్మా! అమ్మవారికి పసుపు కొమ్ముల మాల కట్టి, అమ్మవారికి నేను ఇస్తున్నట్లు, అమ్మవారు సారిస్తున్నప్పుడు అమ్మవారు తీసుకుంటున్న ఆ ఫీలింగు, అమ్మవారికే ఇస్తున్నాము అని. ఆ తర్వాత అమ్మవారు వెళ్ళిపోయేటప్పుడు నిజంగానే ఎంత ఏడ్చుకున్నామమ్మ నేను, మా ఆయన. అమ్మవారు వెళ్ళిపోతున్నారే, అమ్మవారిని సాగనంపాలా, అప్పుడే 9 రోజులయిపోయాయే అనేసి. ప్రతిరోజు ప్రతి నిమిషము మేము ఇంట్లోనే ఉండి చేసుకోగలను. మా హస్బెండ్ మాత్రం బయటికెళ్ళేవారు. బట్ నేను ఇంట్లోనే ఉండేదాన్ని. అమ్మవారితో రోజు మాట్లాడుకుంటూ, అమ్మా ఇవాళ ఈ నైవేద్యం చేస్తున్నాను. అమ్మా నేను ఇవాళ ఈ పని చేస్తున్నాను. నువ్వు చూడమ్మా, అదమ్మా. ప్రతీదీ నేను అమ్మతో మాట్లాడుకుంటూ నేను చేసుకుంటుంటే నాకు చాలా బాగా అనిపించిందమ్మా. నాకు ప్రతిరోజు అనిపించింది. నాకు అనుభవాలు మొదటి 2, 3 రోజులు నిజంగానే నాకు చాలా తక్కువొచ్చాయి. ఆ తర్వాత కొంచెం సాధన గూడా నేను పెంచుకుంటూ గోరింటాకు పెట్టిన ఆ తర్వాత నుంచి ఒక 1 ½ అవర్, 1 అవర్ అట్లా చేసుకోగలిగానమ్మా. అమ్మవారికి అభిషేకం చేస్తున్నట్లు, అమ్మవారి పాదాలకు పూజ చేసుకుంటున్నట్టు, అమ్మవారు నా చుట్టూనే ఉండి నాకు ఆశీర్వదిస్తున్నట్టు, నాకు గుండెల్లో అంతా నిజంగానే నీరులాగా అయిపోయిందమ్మా. చల్లగా అయిపోయి మనకుంటది గదమ్మా! ఏవో ఆశలు, కోరికలు ఇవన్నీ నాకు ఇంకేమొద్దు నాకు. ఇవేవొద్దు అమ్మా! నీపై నా భక్తి చాలు. ఎనలేని భక్తుంటే చాలు అని. ఇదంతా జరగడానికి ముఖ్య కారకులు గురువుగారు. గురువుగారు లేకపోతే ఇదంతా అసలు అసాధ్యమమ్మా. అసాధ్యం. నాలాంటి మానవ అంటే సా సా నార్మల్ సాధారణ మనుషులకైతే ఇది అసాధ్యం. గురువుగారి వల్లనే ఇది చాలా సాధ్యమైంది. అమ్మవారి దర్శనాలంతా జరిగాయని నేను చాలా గట్టిగా నమ్ముతానమ్మా. చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. ఎంతో, ఎంతో హ్యాపీగా అనిపించింది. నాకు నవరాత్రులు చేసుకుంటుంటే ప్రతిరోజు ఎలాంటి డిస్టర్బెన్స్ లేదమ్మా. బాగా జరిగింది. బాగా అనిపించింది నాకు. మనసుకి ప్రశాంతంగా అనిపించింది. తామర గింజలు వాడమని చెప్పారు గదమ్మా! అదెలా అమ్మ. అనిపిచ్చింది? అమ్మ తామర గింజలంటే అది అమ్మవారి స్వరూపం. తామర గింజలంటే అమ్మవారు కొలువైన స్థానంలో తామర పువ్వులో ఉంటారు గదా! తామర గింజలనేది చాలా పవిత్రమైనది. మాకు దొరకలేదు. మేము ఆన్‌లైన్‌లో ఆర్డర్ తెచ్చుకున్నాము. తామర గింజలు, గజ్జెలు ఇవన్నీ మేము ఆన్‌లైన్‌లో తెప్పించుకున్నాము. గురువుగారు చెప్పినట్లే చేసుకున్నాము. చాలా బాగా అనిపించిందమ్మా. మళ్ళీ ఆ తర్వాత ఒక వైట్ క్లాత్‌లో ఒక 20 తామర గింజలు కట్టి మేము నదిలో వదిలేయమన్నారు. అలానే చేశాము. ఇంకొక మిగిలిన తామర గింజలు తీసి బీరువాలో గాని, దేవుడి గదిలో గాని పెట్టుకోమన్నారు. మేము దేవుడి రూమ్‌లోనే దేవుడి దగ్గర పెట్టుకొని రోజు ధూపం వేసేటప్పుడు తామర గింజలు ఒక ఇదిలాగా మూటలాగా కట్టుకొని అక్కడ పెట్టుకున్నాము. ధూపం వేసుకుంటున్నాము. బాగా అనిపించిందమ్మా. గజ్జెలు గూడా చాలా దొరకలేదు. మళ్ళా ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చుకున్నాము. మాకు అదృష్టవశాత్తు ఆ టైంకి జరిగింది. మేము ఇక్కడ బెంగుళూరులో ఒక అపార్ట్‌మెంట్‌లో ఉంటామమ్మా. అంటే ఇక్కడ మామూలుగా మాకు గోధుమలు అవేవి దొరకదు గదా! సో, అది ఎలా తీసుకోవాలో నాకు తెలియలేదు. ఆహ్, హ్మ్. గోధులు ఇంక దొరకలేదు. సరే ఇంక పూలతోనే వేసేద్దాము అలా అనుకుంటున్నప్పుడు, సరే మేము కిందకి అలా నడుచుకొని వెళ్తూ ఉన్నప్పుడు అపార్ట్‌మెంట్ దగ్గరికి ముందర ఆహ్, ఈ మామూలుగా గెంగిరెద్దొస్తది కదమ్మా! ఇంటి దగ్గరకి. గెంగిరెద్దొచ్చిందమ్మా. అక్కడొచ్చి ఇంక నేను వెంటనే పైకెళ్ళి మళ్ళీ ఒక అరటిపండు, పసుపు, కుంకుమ తీసుకొచ్చి పూజ చేసి గోధుమలు తీసుకున్నానమ్మా. రేపు పూజ. రేపు పూజ అంటే ఇవాళ. మామూలుగా వస్తదో రాదో కూడా నాకు తెలీదు. నాకు చాలా పాజిటివ్‌గా అనిపించింది. అంటే నీకేదో కావాలి, నీది లేదని నువ్వు ఫీల్ అవుతున్నావు. ఖచ్చితంగా నీకిది తీసుకో అని గంగిరెద్దనేది మనకి చాలా ఇష్టమైంది గదా! అంటే మామూలుగా ఇంకా గోధుమలు కావాలని మనం ఎక్కడో ఎళ్ళాల్సిన అవసరం లేకోకుండా నాకు ఇంటి వరకు వచ్చిందన్న నా భావన వచ్చిందమ్మా నాకు. గోధూళితో అమ్మవారికి ఆహ్వానం చేయడం ఎలా ఉందమ్మా?
మీరు ఒకవేళ చెయ్యకపోతే పీఠంలో ఆహ్వానం ఎలా ఉంది? చేసిన ఆహ్వానం ఎలా ఉంది? అమ్మ లాస్ట్ టైమ్ నిజంగా అయితే ఇలా పూల పంతా వేసి అమ్మవారికి క్షమించాలి. మనము చెయ్యలేదు. ఈసారి చాలా బాగా అనిపించింది. అదే నేను గోధుమలు వేసి, ఆ తర్వాత పువ్వులతో వేసి, ఆ తర్వాత ఆహ్వానం పలికింది. చాలా బాగా అనిపించింది. గోధుమలు అంటే ఏంటమ్మా మనకి చాలా పవిత్రమైనది. గోధుమలనేది దొరకడం అనేది చాలా కష్టం మనకి. ఎందుకంటే ఇక్కడ టౌన్‌లో చాలా పవిత్రమైనది. ఆహ్, అమ్మవారికి వాడడం అనేది కూడా నాకు మంచిగా అనిపించిందమ్మా. వెల్లుల్లి రసం ఎలా ఉందమ్మా? అమ్మవారికి సమర్పణ చేయడం ఎలా అనిపిచ్చింది? అమ్మ వెల్లుల్లి రసం అనేది నాకు వేరే వాళ్ళకి చెప్తే ఇట్లా అమ్మవారికి వెల్లుల్లి రసం ఇట్లా అట్లా నైవేద్యం చేయకూడదు గదా! వెల్లుల్లి అది అన్నారు. కానీ మేము, మేము గురువుగారిని మేము నమ్మాము. గురువుగారితోనే మేము చేస్తామని జెప్పి మేము వెల్లుల్లి రసం పెట్టుకున్నాము. బాగా స్ట్రాంగ్‌గా వెల్లుల్లి అదంతా బాగా ఎక్కువేసి వెల్లుల్లి రసం చేసుకున్నాము. చాలా అంటే చాలా బాగా అనిపించిందమ్మా. మామూలుగా పెట్టుకోవడానికంటే గూడా చాలా బాగుంది. అమ్మవారికి నైవేద్యం చేసి మేము ప్రసాదంగా తీసుకున్నాము. బావుందమ్మా. మాకు సలాడ్ మా హస్బెండ్‌కి బాగా పనిచేసిందమ్మా. నిజంగానే గ్యాస్ట్రిక్‌కి ఆయనకి బాగా అనిపించింది. మామిడి అల్లంతో తలకి పట్టీ వేసుకోమని అన్నారు గదా! అది ఎలా ఉందమ్మా? అమ్మ మామిడి అల్లము తర్వాతొచ్చి బెల్లము ఇవి వేసుకోమన్నారు. ఆ తర్వాత మేము వేసుకున్నాము. నాకు కొంచెం సైనస్ ఇష్యూ ఉంది. ఇది నేను మర్చిపోయాను. ఇంతకు ముందు చెప్పడమే మర్చిపోయాను. అది నాకు సైనస్ ఉందమ్మా నాకు. మామూలుగా ఇట్లాంటి కొంచెం వాతావరణం బాలేకపోయినా నాకు ఒక్క సైడు హెడ్‌ఏక్ ఒస్తది. నేను అది తర్వాత కూడా మళ్ళీ వేసుకోవాలి. అదే రోజు ఏసుకున్నా మళ్ళీ తర్వాత వేసుకోలేదు. నాకు వేసుకున్నాను. కొంచెం రిలాక్స్‌డ్‌గా అయితే అనిపించింది. హెడ్‌ఏక్ గూడా తగ్గింది. ఇంక మీదట ఎప్పుడైనా హెడ్‌ఏక్ అనిపించినా గూడా అది ట్రై చేద్దాము అని అనిపించిందమ్మా. ఎందుకంటే ఇంతకుముందు ఎవరు చెప్పలేదు. మేమెప్పుడు కూడా ట్రై చేయలేదు ఇది. తెలీదు మాకు కూడా. కానీ హెడ్‌ఏక్‌కి చాలా మంచిదన్నారు. నాకు ఆ రోజు హెడ్‌ఏక్ అంతా ఏం లేదు. బట్ వేసుకున్నాను నేను. ఇప్పటి వరకైతే నాకు హెడ్‌ఏక్ రాలేదు. ఫ్యూచర్‌లో నాకు అట్లా ఏమన్నా నాకెందుకంటే నాకు సైనస్ అమ్మ. కొంచెం వాతావరణం చల్లగా అనిపిస్తే నాకు వెంటనే నాకు తలనొప్పొచ్చేస్తుంది. నేను ఖచ్చితంగా ట్రై చేస్తానమ్మా. మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తాను. బట్ ఈ మామిడి అల్లం దొరకడమే చాలా కష్టం అమ్మ. చాలా అంటే చాలా వెతికాం మేము. ఒక 2, 3 మార్కెట్‌లకెళ్ళి చూసి మళ్ళీ తెచ్చుకున్నాం. ఒకసారయితే మామూలు అల్లం తెచ్చేసాము. మళ్ళీ మా హస్బెండ్ ఇది ఇది కాదు అని మళ్ళీ మేమిద్దరం ఎళ్లి వేరే చోట ఒక పెద్ద మార్కెట్‌కెళ్ళి అక్కడ తెచ్చినాం. తలంటు స్నానం చెప్పిన విధంగా చేశారా అమ్మా? చేస్తే ఎలా అనిపిచ్చింది మీకు? అమ్మ తలంటు స్నానం అది కుంకుడుకాయలు నేను నిజంగా చెప్పాలంటే నేను కుంకుడుకాయలు వాడలేదు. ఎందుకంటే నాకు చెప్పాను కదమ్మా! నాకది సైనస్ ఇష్యూ ఉంది అని చెప్పేసి అది వాడలేదమ్మా అదొకటి. నేను వాడలేదు. మా హస్బెండ్ వాడరు. నేనది యూజ్ చేయలేదమ్మా. అది కుంకుడుకాయలది ఇది మాత్రం. బెల్లం దీపం పెట్టమన్నారు గదమ్మా! అది వెలిగిస్తే మీకు ఎలా అనిపిచ్చింది? అమ్మ బెల్లం దీపం గూడా నేనెప్పుడూ బెల్లం దీపం నేను పెట్టింది లేదు. కానీ చాలా అంటే చాలా మంచిదని విన్నాను. చాలా బాగా పెట్టుకున్నాం. పెద్దది తెచ్చుకున్నాము. దీపం పెట్టుకున్నాము. ఆవు నెయ్యి వేసి దీపం పెట్టుకున్నాము. తర్వాత గురువుగారు చెప్పినట్లు దాన్ని తీసి ఒక చిన్న లేక్ ఉంటుందిక్కడ. ఆ లేక్‌లో వేసేసాము. బాగా అనిపించిందమ్మ. అమ్మవారికి బెల్లం దీపం అనేది చాలా శ్రేష్టమైనది. మామూలుగా బెల్లం అంటేనే శ్రేష్టము. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం ఇంకా బాగా అనిపించిందమ్మ. కూరగాయల సలాడ్ ఎలా ఉందమ్మా? అది తీసుకోవడం వల్ల మీకు ఆరోగ్యపరంగా ఏమైనా మార్పు గమనించారా? అమ్మ కూరగాయల సలాడ్ మాత్రం ద బెస్ట్ వన్. నిజంగా చెప్పాలంటే మాకు ట్రై చేసాము యాజ్ ఇట్ ఈస్‌గా. వేసుకొని చేసిన తర్వాత ఎందుకంటే మా హస్బెండ్ మామూలుగా సలాడ్స్ తిన్న అలవాటుంది ఆయనకి. సో, ఇది చేసుకోగలిగాం మేము. చేసుకొని తీసుకున్నారు ఆయనకి. కొంచెం గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంది. సో, ఆయనేమన్నారంటే, "నాకు చాలా లైట్‌గా ఉంది. బావుంది. ఇది మనం ఇంకా కంటిన్యూ చేద్దాము. ఎందుకంటే బీరకాయ ఇవన్నీ వాడడం అనేది సొరకాయ, బీరకాయ ఇవన్నీ చాలా మంచిది." బాగా అనిపించింది. గ్యాస్ట్రిక్ ఇష్యూస్‌కి లైట్‌గా అనిపించదు. పొట్ట హెవీగా ఎప్పుడూ ఉబ్బరంగా అనిపించేది అలా ఏం లేకోకుండా చాలా లైట్‌గా అనిపించిందమ్మా. బావుంది. ఫ్రీగా ఉంది.
ఇలాంటి విత్ హెల్త్ బెనిఫిట్స్ కూడా చెప్తున్నారు కదమ్మా. ఇది చాలా అంటే చాలా మంచిదమ్మా. అమ్మవారికి పంచామృత అభిషేకం చేయడం ఎలా అనిపించిందమ్మా? ఆ అమ్మవారికి పంచామృత అభిషేకం మేము మా దగ్గర విగ్రహం లేదమ్మా. మేము ఫోటోనే పెట్టుకుంటాము. మేము ఫోటో పెట్టుకొని తర్వాత ఫోటో దగ్గరే మేము పంచామృతం అంతా చేసుకొని అమ్మవారికి ఫోటోకి కొద్దిగా వేసి సమర్పించుకున్నాము. ఖచ్చితంగా అమ్మవారికి ప్రీతి పాత్రలు కదమ్మా. మామూలుగా ఇవి చేసుకోవాలి. పంచామృత అభిషేకం అన్నప్పుడు మేము అన్ని చేసుకొని అమ్మవారికి అభిషేకం చేసి తర్వాత మేము ప్రసాదంగా తీసుకొని వచ్చిన వాళ్ళకి ఆ రోజు వాయినాలు ఇచ్చే రోజు ఆ రోజు కూడా అమ్మవారికి మేము ఇచ్చి అభిషేకం అయిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రసాదంగా పెట్టామమ్మా. అమ్మవారి దగ్గర పెట్టిన నీరు గాని, నైవేద్యాలు గాని, అమ్మవారు తీసుకున్నట్టు ఆనవాళ్ళు కనిపించినప్పుడు మీకేమనిపించిందమ్మా? అమ్మవారు ఉన్నారమ్మా. అమ్మవారు ఇంట్లోనే కూర్చున్నారు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను గదా! మేము ప్రతిరోజు ప్రసాదం బాగా అబ్జర్వ్ చేశాము. ఆ టేస్టే మారిపోయిందమ్మా. ఖచ్చితంగా టేస్ట్ మారిపోయింది. కొన్ని సార్లయితే ఇట్లా 2 వేళ్ళతో మేము పెరుగన్నం, లేకపోతే ఏదైనా ప్రసాదం పెట్టినప్పుడు ఇలాంటి 2 వేళ్ళు ఆనవాళ్ళు ఇట్లా తీసుకున్నట్లు అమ్మవారు చూపు పడితేనే కదమ్మా! అమ్మవారు ఉన్నారు అనేది మేము ఆనవాళ్ళు గుర్తించామమ్మా ఖచ్చితంగా. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ప్రసాదం అయితే టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ అమ్మా. మారిపోయింది. మేము పాత్రలో ఉన్న ప్రసాదానికి అమ్మవారికి వడ్డించిన తర్వాత తీసుకున్న నైవేద్యం వడ్డించిన తర్వాత ప్రసాదంగా తీసుకోవడానికి 100కి 100% 1000% డిఫరెన్స్ ఉంది. ఖచ్చితంగా నేను చెప్పగలను అది మాత్రము. చాలా అంటే చాలా మార్పుందిమ. జప సాధనలో మీకేమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించగలిగారమ్మా? మా జప సాధనలో ఫస్ట్ ఇనిషియల్ ఒక 2, 3 డేస్ నాకు చాలా బాడీ పెయిన్స్ వచ్చింది. కూర్చోలేకపోయాను. ఒళ్ళంతా ఒకే నొప్పులు. చాలా ఇబ్బంది పడ్డాను నేను. గ్యాప్ ఇచ్చి ఒక 5 మినిట్స్, 10 మినిట్స్‌కొకసారి, 15 మినిట్స్‌కొకసారి నేను చాలా బాధపడ్డాను. అయ్యో! అందరికీ అనుభవాలొస్తున్నాయి. నాకు రావట్లేదు. నేను నిజంగానే చాలా బాధపడ్డాను 3 డేసు. ఆ తర్వాత కొద్దిగా కొంచెం పెంచుకుంటూ ముందు నుంచినే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్, ఒక 2 డేస్‌కో, 3 డేస్‌కో ఒకసారి నేను చేసుకుంటాను. ఎందుకంటే రోజు ఆఫీస్‌కెళ్ళేటోళ్ళమమ్మ. కుదరకుండా హాఫ్ అన్ అవర్ వారంలో ఒక 3 రోజులు అట్లా చేసుకునేటోళ్ళము. సో, నేను కొంచెం కొంచెం పెంచుకుంటూ నేను తర్వాత చేసుకోగలిగాను. అమ్మవారి దర్శనం నాకు గూడా అయ్యిందని నేను భావించాను నేను. అమ్మవారికి నా వంతు నేను దర్శనం చేసుకొని నా వల్ల అయ్యేంత నేను అమ్మవారికి సాధన చేసుకోగలిగాను నేను ఖచ్చితంగా. 1 అవర్, 1 ½ అవర్ చేసుకోగలిగాను. చా బాగా అనిపించింది. తర్వాత అనుభవాలొచ్చి అయ్యో! అమ్మవారికి ఇది చూడట్లేదా? లేకపోతే నేనేమైనా తప్పు చేస్తున్నానా? నాకు చాలా బాధపడ్డాను. నాకెందుకు రావట్లేదని. తర్వాత నాకు బాగా అనిపించిందమ్మా. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయమ్మా? ఏమైనా లోటనిపించిందా? ఖచ్చితంగా అమ్మా. ఖచ్చితంగా అమ్మా. నాకే లోటు నాకనిపించలేదు. ఇంతకు ముందు కంటే ఈసారి ఇంకా బాగా చేసుకున్నాము. అమ్మవారికి ఇంకా బాగా ఆహ్వానం పలికాము. అమ్మవారికి ఇంకా బాగా సాగనంపాము. వాయినాలు ఇంకా గొప్పగా ఇచ్చుకోగలిగాము. సాధన నేనింకా బాగా చేసుకోగలిగాను నేను. లాస్ట్ ఇయర్‌కి, ఈ ఇయర్‌కి నాకు చాలా అయితే చాలా వ్యత్యాసం ఉందమ్మా. లాస్ట్ ఇయర్ మేము ఫస్ట్ టైమ్ చేసుకోగలిగాము. ఈ సంవత్సరం మేము ఇంక మధ్యలో కూడా అమ్మవారి ఫోటో అంతా ఉంది. ఇక్కడే ఇంట్లోనే చేసుకోగలుగుతాం మేము. కానీ నవరాత్రులు గురువుగారి ద్వారా చేసుకోవడం అనేది చాలా గొప్ప అవకాశం మాకు. చాలా అంటే చాలా సంతోషాన్నిచ్చింది. ప్రతి సంవత్సరము పీఠం ద్వారానే నవీన్ శర్మ గురువు గారి ద్వారానే మేము చేసుకోవాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నామమ్మ. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు అంటే శారీరకంగా గాని, మానసికంగా గాని ఏదైనా సరే ఉంటే చెప్పండమ్మా? పీఠం ముందు రాకముందు నేనెప్పుడూ అనుకునేదాన్ని లైట్‌గా ఏదైనా చిన్నగా యోగా ఏదైనా చేసుకోవాలి. లేకపోతే ఏదైనా ఓంకారం చదువుకోవాలి. కొద్దిసేపు చేసుకుందాం అని నేనెప్పుడూ కు కుదురుతుందో నేనెప్పుడు అట్లా అసలు ట్రై చేద్దాం అని ఉండిపోయాను. కానీ లాస్ట్ ఇయర్ నుంచి ఎప్పుడైతే నేను పీఠం పేరు జపం చేసుకుంటూ నేను మొదలుపెట్టానో
అసలు నాకు చెప్పా కదమ్మా నేను మజిల్ స్పాజమ్స్ నాకు అంటే నాకు లైట్‌గా లెఫ్ట్ సైడ్ హ్యాండ్ నాకు ఎక్కువ పెయిన్ వస్తది. నేను కూర్చోలేను ఎక్కువసేపు. మెడసరాలంతా ఎక్కువ నొప్పుండేది నాకు. కూర్చోలేకపోయేదాన్ని. అలాంటిది నేను ఎలాంటి బ్యాక్ సపోర్ట్ లేకపోయినా ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ నేను కూర్చోగలుగుతున్నాను. నేను చేసుకోగలుగుతున్నాను నేను. ప్లస్ నాకు చాలా పాజిటివిటీ వచ్చిందమ్మా. లాస్ట్ ఇయర్ నుంచినే నాకు ఈ జప సాధన చేసుకోవడం వల్ల నాకు పాజిటివిటీ చాలా ఇంప్రూవ్ అయ్యింది. ఏ సమస్యొచ్చినా ఎలాంటి నెగెటివ్ థింకింగ్ ఏం లేకోకుండా ప్రతీదీ నాకు పాజిటివ్‌గా ఓకే. నేను చేసుకోగలుగుతాను. ఈ సమస్యకి ఒక పరిష్కారం అనేది ఉంటుంది. అమ్మ ఖచ్చితంగా దారి చూపిస్తది అని గురువుగారికి, అమ్మవారికి దండం పెట్టుకొని నెక్స్ట్ ఏం చేయాలి దీనికి అన్న ఒక ఆలోచన విధానం అయితే నాకు మెరుగుపడిందమ్మా నిజంగా చెప్పాలంటే. మీ జీవితాన్ని మంత్ర సాధన మలుపు తిప్పిన సన్నివేశాలేమైనా ఉన్నాయమ్మా? అమ్మ మంత్ర సాధన అంటే ఇదే చెప్తున్నాను గదమ్మా! నేనెప్పుడు చేసుకోవాలని ఇలా మంత్ర సాధన చేసుకుంటే నాకే మంచి జరుగుతుందని నాకెవరు చెప్పలేదు. నాకు తెలీదు కూడా. లాస్ట్ ఇయర్ నుంచినే నాకొక ఇదొచ్చింది. అదృష్టవశాత్తు నాకు మొదటిసారిగానే నాకు మంచి గురువు దొరికారు. ఎందరో చాలా మంది నేను ఇంతకుముందు ఫస్టు సంవత్సరం విన్నప్పుడు గూడా చాలా మంది వీడియోస్ విన్నానమ్మా నేను. నా గురువుగారు దొరక్క నేను చాలా బాధపడ్డాను నేను. నాకు ఈ ఒక చోటకెళ్తే అక్కడ గురువుగారు ఇలా చేశారు. లేకపోతే నాకు మంచి గురువు దొరకలేదని బాధపడ్డాను. కానీ నాకు అదృష్టం ఉందని నేను అనుకుంటున్నాను. నాకు మంచి గురువుగారు దొరికారు. నాకు మంచి శక్తివంతమైన నాకు మంత్రం ఇచ్చారు నాకు అని అనుకున్నాను నేను. నాకు మంచిగా నేను చేసుకోగలిగాను. జప సాధన కంటిన్యూ చేస్తున్నాను. మామూలుగా అయితే ఏదో యోగా అట్లా ఇట్లా అని చేసుకునేటోళ్ళమేం కాదేమో. కానీ నాకు మంత్ర సాధన చేసుకోవడం వల్ల మంచి పాజిటివిటీ వచ్చింది. ఒక సమస్యని ఒక సమస్యలాగా కాకుండా నెక్స్ట్ దీనికి ఎట్లాంటి సొల్యూషను. అమ్మవారు మనకి దారి చూపిస్తారన్న ధైర్యము. గురువుగారున్నారులే మనకి ఇంకేంటి గురువుగారు చూసుకుంటారు అన్న ఒక నమ్మకం అయితే నాకు బలపడిందమ్మా. ఖచ్చితంగా నేను అదొకటి చెప్పగలను నేను. గురువుగారి మీద నమ్మకం, పీఠం మీద నమ్మకం పెట్టే మేము ప్రతి సంవత్సరం ఖచ్చితంగా చేసుకోవాలి అని మేము నిర్ణయం తీసుకున్నాము. నాలో పాజిటివిటీ ఒక మనోధైర్యం అనేదొచ్చిందమ్మా ఈ సాధన ద్వారా. సనాతన ధర్మం గురించి, దేవుడి గురించి ఇక్కడికి రావడం చేత ఏం నేర్చుకున్నారమ్మా? అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? అమ్మ సనాతన ధర్మం గురించి నిజంగా చెప్పాలంటే, ఇంతకుముందు నాకేం తెలుసు అనడానికంటే కూడా, నేను పీఠానికి పరిచయం అయిన తర్వాత నేను తెలుసుకున్నదే చాలా ఎక్కువ. అంతకుముందు ఏం జరుగుతుంది, ఎవరు చెప్పినా ఏదో ఒకటి నేను నమ్మేసేదాన్ని. ఆ తర్వాత ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు, ఏది నిజం అనేది నాకు గురువుగారు ఇక్కడ ఒక నిజంగా చెప్పాలంటే ఒక నాలెడ్జ్ పిల్లలాగా నాకు బాగా పనిచేసిందని నేను అనుకోవాలి. ప్రతీదీ మనం నేర్చుకోవడంతో పాటు, మన బిడ్డల్ని మనం ఎలాంటి దారిలో తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఏమిస్తే మనకు ఒక రియల్ ఆస్తి ఇచ్చినట్లు మనం అవుతామనేది తెలుసుకున్నాను. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకేం చేయాలి, మనం ఎలాంటి మార్గాన్ని ఎంచుకోవాలి, మనకేం కావాలి, మనం ఏ దారిని చేసుకోవాలి. అమ్మవారు ఇప్పుడు కష్టాలిస్తున్నారంటే ఇంకంతే లైఫ్ అయిపోయింది అన్న ఒక నెగెటివ్ థాట్ అనేది ఉండేదమ్మా నాకు. నా జీవితం ఇంతే ఇంకా ఇట్లాంటి థాట్ ఉండేది. బట్ ఇప్పుడేంటంటే ఒక మంచి సొల్యూషన్ ఒక దారి అమ్మవారున్నారు. ఖచ్చితంగా ఇంత బాధ పెడుతున్నారంటే మనకొక మంచి దారి చూపిస్తారన్న ఒక గట్టి నమ్మకం అయితే వచ్చిందమ్మా. సనాతన ధర్మం గురించి ఇంతకుముందు ఎవరేం చెప్పినా నేను నమ్మేసేదాన్ని. కానీ ఇప్పుడు ఒక క్లారిటీ ఉంది. ఇంతకుముందు నాకు ఎట్లా చెప్పాలంటే మాకు రిలేటివ్ ఒక ఆమె ఉన్నారు మా ఆంటీ. ఆమె నాకు ఎక్కువ నన్ను ఇన్‌ఫ్లూయెన్స్ చేసేవారనమాట. కొంచెం ఇలా సాయిబాబా చూసుకో, ఇట్లా బాబాని తలిస్తే నీకు మంచి జరుగుతుంది అని. ఎవరెవరి బిలీఫ్స్ వాళ్ళు ఉండొచ్చు. నేను కాదనట్లేదు. కానీ నాకు అమ్మవారిచ్చిన భరోసా ముందు నాకనిపించలేదమ్మా. నాకు నాకు రి నాకు రియల్ సనాతన ధర్మం అనేది నా హిందూ ధర్మమే. నా 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 గురువే అని అనిపించిందమ్మా. అఖండ దీపారాధన గురించి ఏమైనా సన్నివేశాలున్నాయమ్మా? అమ్మ అఖండ దీపారాధన బాగా జరిగింది. హ్మ్. మాకు అమ్మవారి దయ వల్ల మాకు ఎలాంటి ఇబ్బందులైతే కలగలేదమ్మా అఖండ దీపారాధనలో. మాకు అఖండ దీపారాధన గూడా చాలా బాగా జరిగింది. అమ్మవారు ఆహ్, అక్కడే కొలువై ఉన్నారు.
ఈ సంవత్సరం కంటే కూడా మాకు లాస్ట్ ఇయర్ అమ్మవారు ఆ రూపం అయితే తెలిసిందమ్మా. అమ్మవారు వచ్చి కూర్చున్న ఇది వెలిగించినప్పుడు అమ్మవారు జ్వాల చాలా బాగా అనిపించిందమ్మా. గురుముఖత మంత్రోపదేశంకి మామూలుగా మనం సొంతంగా చేసే మంత్రానికి ఏమైనా తేడా ఉందమ్మా? మీకేమైనా అర్థమైందా? తెలిస్తే చెప్పండి. అమ్మ ఖచ్చితంగా ఉంటుంది. నేను ఇంతకు ముందు చెప్పినట్లు మనకి ఏదో ఒక మంత్రం మనం తీసుకొని, లేకపోతే ఒక యూట్యూబ్‌లోనో, ఒక గూగుల్‌లోనో ఎక్కడో తీసుకొని మనం చేసుకోవచ్చు. కానీ గురుముఖత అనేది గురువుగారు దైవ స్వరూపులమ్మ. మనకేదో ఊరికే ఉత్తినే గురువుగారు అయిపోరు. ఆయన ఎన్నో సాధనలు చేసి, ఎంతో శక్తిని ఇది చేసుకున్న తర్వాత అమ్మవారు ఇంకా డైరెక్ట్‌గా గురువుగారికి చెప్తారు అన్నీ. ఇది ఇలా చేసుకోవాలి, ఇలా చేసుకోవాలా అన్నీ అమ్మవారు చేపిస్తున్నారు. అలాంటి గురువుగారు అంతగా శక్తివంతమైన గురువుగారు మనకి మంత్రోపదేశం చేస్తున్నప్పుడు మనం తీసుకోవడం అనేది మన పూర్వజన్మ సుకృతం అని నేను భావిస్తాను. ఆయన మన కోసమే ఇంత ఇది చేస్తున్నారని నేను అనుకుంటానమ్మా. ఖచ్చితంగా చేంజెస్ అయితే ఉంటాయమ్మా. మనం చేసుకోవడానికి, గురువుగారి ద్వారా తీసుకోవడానికి చాలా డిఫరెన్స్ అయితే ఉందమ్మా. అలా గురువుగారి ద్వారా చేసుకోవడం వల్లనే మనకింత దర్శనాలని, అమ్మవారు మనకి ఇలాంటి మంచి మంచి దర్శనాలు సాధకుల రూపంలో గూడా మనం వింటుంటాం గదమ్మా! చాలా బాగా అనిపిస్తుందమ్మా నాకు. అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకేమైనా అనుభవాలున్నాయమ్మా? అమ్మా. నేను చెప్పాను గదమ్మా! అమ్మవారికి గోరింటాకు పెడుతున్నప్పుడు, నేను అమ్మవారికి గోరింటాకు పెట్టి, కాళ్ళకి, చేతులకి కొద్దిగా గోరింటాకు పెట్టి, ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ అట్లా వదిలేసానమ్మా నేను. ఆ తర్వాత వెళ్లి చూసాను నేను. అమ్మవారికి లైట్‌గా రెడ్డిష్‌గా అనిపించినట్లు ఎంత బాగా అనిపించిందమ్మా నేనిట్లా తుడిచిన వెంటనే అమ్మవారికి, అమ్మవారికి ఎంత బాగా పండింది. ఆ భావన నాలో కలిగిందమ్మా. అమ్మవారు పెట్టుకున్నారు. ఖచ్చితంగా నన్ను ఆశీర్వదించారు. ఈ ఈ ఈ ఆ రోజు నేను చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకున్నాను గురువుగారికి. ఇలాంటివి మన లైఫ్‌లో జరుగుతాయా అనుకున్నవి కూడా నిజంగానే ఇవన్నీ జరిగాయి. మనకెక్కడ ఇంకా అనిపించదమ్మా. అమ్మవారికి మనం గోరింటాకు పెడితే అమ్మవారు స్వీకరించడము, అమ్మవారికి పండడము ఎంత అనుభూతమ్మా ఇది. జీవితంలో ఇంక అంతకు మించి ఇంకేదైనా స్వీటెస్ట్‌గా ఇంకేది ఉండదమ్మా నాకు తెలిసి. ఇంత ఇంత మనసుకి ప్రశాంతత ఇంకేదుంటుందమ్మా. నా లైఫ్‌లో ద బెస్ట్ డేస్ అంటే ఈ 9 డేసే అమ్మా. వారాహి నవరాత్రులు నాకు నా లైఫ్‌లో ప్రతి సంవత్సరం నాకు గుర్తుండిపోయే రోజులమ్మా. అమ్మవారికి సారె ఇవ్వాలని గురువుగారు చెప్పారు గదమ్మా! అది మీకెలా అనిపిచ్చింది? అమ్మా అది ఖచ్చితంగా ఇవ్వాలి. అమ్మవారు అమ్మంతటి వారు మన ఇంటికొస్తే, మన వల్ల అయినంత మనం సారె పెట్టుకోవడం. ఖచ్చితంగా మన ఇంటికి ఒక ఆడపడచొస్తేనే, ఆమెను బాగా చూసుకొని మనం వెళ్ళేటప్పుడు మన వల్ల అయ్యేంత మనం చేసి పంపిస్తాం గదమ్మా! అమ్మవారు అమ్మ అమ్మ మొత్తం అమ్మదే. అంతా అమ్మదే. మనం అమ్మకేమి ఇచ్చేదేముండదు. కానీ మన మన కోసం వచ్చినప్పుడు మన మన ఇదేంటి? అమ్మకు మన కృతజ్ఞతగా మనం ఏం చూపిస్తున్నాం మనం అనేది మన వల్ల అయ్యేంత మనం చూపించుకోగలిగాము. అమ్మకి సారె పెట్టుకోగలిగాం మేము. అమ్మవారికి సారె, అయ్యవారికి సారె మేము పెట్టుకోగలిగాము. అమ్మవారికిచ్చాము. అమ్మవారు తీసుకున్నారు. అమ్మవారు, అయ్యవారు తీసుకున్నారు. మమ్మల్ని ఆశీర్వదించారు. మాకు బాగా అనిపించిందమ్మా. అది ఖచ్చితంగా అది మన సాంప్రదాయం కదమ్మా! ఇవ్వాలి. మాకు అందులో ఎలాంటి ఇబ్బంది గురువుగారు ఇది చెప్పారేంటి? మేము గురువుగారిని మేము కంప్లీట్‌గా నమ్మేసాము. గురువుగారు ఏది చెప్పినా అది మంచికే. ఇది ఖచ్చితంగా చెయ్యాలని చేసుకున్నామమ్మా మేము. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగిందమ్మా? మా ఉద్వాసన కార్యక్రమం మాత్రం నిజంగా చెప్పాలంటే చాలా బాధాకరంగా జరిగింది. అమ్మవారు అప్పుడే మన ఇంటి నుంచి వెళ్ళిపోతారా అనే భావనలోనే మేము చేశాము. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మా, అమ్మా వెళ్ళిరా అమ్మా, వెళ్ళిరా అమ్మా అని పంపిస్తుంటే చాలా బాధ అనిపించిందమ్మా. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మాకైతే. ఇద్దరు కాసేపు సైలెంట్‌గా కూర్చొని ఉండిపోయాం మేము. అమ్మవారు సాగనంపేసామే అని. అప్పుడే 9 డేస్ అయిపోయాయని మేము చాలా బాధపడుతూ అమ్మవారిని పంపించాము. కానీ అమ్మవారు వెళ్ళి మళ్ళీ రావాలిగా పంపించాం. ఆ రోజు ఇంకా మా ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే అమ్మవారిని సాగనంపనం బాధ ఉంది. కానీ అమ్మవారు మన ఇంటికి మనం ఎంతట వారు మన ఇంటికొచ్చి మనల్ని చూసి, మనల్ని ఆశీర్వదించి
చాలా అంటే చాలా గొప్పగా అనుభూతి అయ్యిందమ్మా. గురువు గారికి శతకోటి వందనాలు మాకు ఇట్లాంటి అదృష్టం ఇచ్చి అమ్మవారి దర్శనాలంతా జరిపించినందుకు. గురువు గారు పీఠం యొక్క ప్రత్యేకత గురించి చెప్పారు కదమ్మా. ఇలాంటి పీఠంలో వారాహి నవరాత్రులు పూర్తి చేసినప్పుడు మీకు ఎలా అనిపించిందమ్మా? అమ్మ ఖచ్చితంగా బాగా అనిపించింది. ఏంటంటే మనకి నాకైతే ఆ అనుభవం లేదు ఇంతకు ముందు వేరే చోట ఎక్కడ ఏంటి అనేసి. కానీ మొదటిసారిగా వారాహి నవరాత్రులు పీఠం ద్వారా చేసుకోవడం, ఆ పీఠం యొక్క నాకు చాలా ఆ పాజిటివిటీ, గురువు గారు ఎంత శక్తి స్వరూపులు, దైవ స్వరూపులని నాకు అర్థమైందమ్మా. ఊరికే ఆయన ఏదో ఆయన పని ఆయన చేసుకోవచ్చు. కానీ సనాతన ధర్మం బాగుండాలి. మన వల్ల ఇంతమందికి మంచి చెయ్యాలి అన్న ఒక గొప్ప సంకల్పంతోటి ఆయన చేస్తుంటే, మనందరూ అట్‌లీస్ట్ అందులో ఒక చిన్న పాత్రను పోషించడం చాలా గొప్ప విషయం అనిపించిందమ్మా. ఖచ్చితంగానే ప్రతి సంవత్సరము 50 మంది కాస్త 100 మంది, 150 మంది, 1000 మంది అవ్వాలని నేను మనస్ఫూర్తిగా ప్రతిరోజు పీఠంకి దండం పెట్టుకుంటానమ్మా. పీఠం అంచెలంచెలుగా ఎదగాలి. ఖచ్చితంగా ఎదగాలి. గురువుగారు లాంటివి అందరికీ ఇలాంటి గురువుగారు దొరకరమ్మా. మనకి దొరకారు. ఇలాంటి అవకాశాన్ని మనం ఖచ్చితంగా సద్వినియోగపరుచుకోవాలి. నేటి సమాజంకి ఇలాంటి పీఠం అవసరం ఉందా అమ్మా? ఖచ్చితంగా అమ్మా. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న వాటికి ఈ సనాతన ధర్మం అనేది ఎక్కడికి వెళ్ళిపోతుందనేది ఇప్పుడు జరుగుతుంది కదమ్మా. చాలా వీడియోస్‌లో అంతా చూస్తుంటాము. ఎంత కుట్రలు. కానీ ఇలాంటి పీఠం ఖచ్చితంగా ఉండాలి. ఇంతే స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వాలి. ఇంత ఇలాంటి గురువు గారు ఖచ్చితంగా ఉండాలి. పీఠం ఉండాలమ్మా. ఇప్పుడున్న ఈ జనరేషన్‌కి మన సనాతన ధర్మం గురించి తెలపాలంటే ఇలాంటి పీఠం ఇంకా ఇంకా ఎన్నెన్నో బ్రాంచ్‌లు ఇంకా ఎన్నెన్నో అవ్వాలమ్మా నాకు. ఖచ్చితంగా ఉండాలమ్మా. పిల్లల్ని ప్రతి ఎలా పెంచాలి అని గురువుగారు కొన్ని మాటలు చెప్పారు కదమ్మా. అది మీకెలా అనిపించింది? అది ఖచ్చితంగా ఉండాలమ్మా. ఎందుకంటే పిల్లల్ని ఎలా పెంచాలి అంటే వాళ్ళ ద్వారానే నెక్స్ట్ మన సనాతన ధర్మం అనేది నిలబడడానికి, లేకపోతే ఒక మంచి మార్గం అనేది ఎంచుకోవడానికి, బిడ్డలకి ఒక దైవభక్తి, గురుభక్తి ఇలాంటి విషయాలు వాళ్ళు నేర్చుకోవాలి. ఒక డిసిప్లైన్ అనేది ప్రతీదీ ఇలా ఇప్పుడు గురువుగా ఎలా చెప్తున్నారో అది మనం మన బిడ్డల దగ్గర ఇంప్లిమెంట్ చేయగలిగితే వాళ్ళు మంచి స్థాయికైతే వెళ్ళగలుగుతారని నేను గట్టిగా నమ్ముతానమ్మా. ఖచ్చితంగా గురువుగారు చెప్పినట్లు చేస్తే మన బిడ్డలకి మనము గొప్ప ఆస్తులు, అంతస్తులు ఇవ్వకపోయినా వాళ్ళకి ఇలాంటి ఒక మంచి దైవ కార్యం గురించి, సనాతన ధర్మం గురించి, ఒక డిసిప్లైన్ ఎవరితో ఎలా మలగాలి, ఎలా ఉండాలి, గురువు అంటే ఏంటి, దేవుడంటే ఏంటి, తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి, ప్రతీదీ వాళ్ళకి చెప్పగలిగినట్లయితే అదే అమ్మ మనం ఇచ్చే వాళ్ళకి ఒక గొప్ప ఆస్తి. మీ తోటి సాధకుల సహకారం ఎలా ఉందమ్మా? అమ్మా అందులో ఎలాంటి ఇది ఇది ఇబ్బంది ఏమీ లేదమ్మా. నాకు చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేశారు. నాకు దీపా గారు మొదటి నుంచి నేను దీపా గారికి కాంటాక్ట్ అయ్యేదాన్ని. ఎట్లా చిన్న విషయానికైనా నాకేమైనా ఇట్లా డౌట్ ఉంది అంటే నేను వెంటనే వాళ్ళకి కాల్ చేసేదాన్ని. వాళ్ళు పిక్ చేసి నాకు ఇలా చేసుకోండమ్మా, ఇలా అండమ్మా. ఇన్‌కేస్ వాళ్ళు తెలియకపోయినా గూడా గురువుగారి దగ్గర తెలుసుకొని మరి నాకు కాల్ చేసి మళ్ళీ నాకు రెస్పాన్స్ ఇచ్చేవారు. నాకు చాలా బాగా అనిపించింది. ఎప్పుడు విసుక్కోవడం అని గాదు. నేను మళ్ళీ తిరిగి చేయలేకపోవడం అని కానీ, ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదమ్మా. నాకందరూ చాలా సపోర్ట్ చేశారు. నాకదే చాలా బాగా అనిపిస్తుంది. ఏంటి అంటే, ఎలాంటి ఇది కోరుకోకుండా ఇంత సపోర్ట్ చేస్తూ, వారు గురువు గారికి, పీఠంకి ఇంత సపోర్ట్ చేయడం అనేది చాలా అంటే చాలా గొప్ప విషయం అమ్మ. గురువుగారి సపోర్ట్ ఎలా ఉందమ్మా? మా సాధకుల సపోర్టే అంత బాగుంది. గురువుగారి సపోర్ట్ అంటే ఇంకా నేను మొదటి నుంచి అంతా నేను చెప్పింది అదే అమ్మ. గురువుగారి సపోర్ట్ అంటే ఏదో ఉచితంగా ఇస్తున్నాం కాబట్టి ఒక మంత్రం ఇచ్చేసినామా, వాళ్ళకొక ఇట్లా చేసుకోండి అని చెప్పేసినామా, వదిలేసినామా అని లేకోకుండా ప్రతీదీ పిన్ టు పిన్ ప్రతీదీ మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, ప్రతి ఒక్క విషయాన్ని ఒకటికి 2 సార్లు
ఒకటి ఆడియో రూపంలో, ఒకటి టెక్స్ట్ రూపంలో ప్రతీదీ మనకి ఇస్తూ, ఇలా చేసుకోండి, ఇలా చేసుకోండి, ఇలా ఉండండి, ఇలా చేసుకోండి, ఈ టైంకి చేసుకోండి. ప్రతీదీ మన దగ్గర మన పక్కనే ఉండి మన గురువుగారు మనకి మన చేతుల ద్వారా మనకి చేపిస్తే ఎలా ఉంటదో అలానే చేపించారు. అలానే ఎప్పుడూ ఇట్లా కాదు, అట్లా కాదని చెప్పడం కానీ, ఎప్పుడూ లేదమ్మా. ప్రతీదీ మనకి దగ్గరుండి చేపిచ్చిన ఫీలింగే ఉంది. చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేశారు. దానికి నాకు నిజంగా చాలా చాలా కృతజ్ఞతలు గురువుగారికి. పాదాభివందనాలు. నాకు బాగా అనిపిచ్చింది. ఎంతో బాగా అనిపిచ్చిందమ్మా. చివరగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరిచ్చే సూచనలు, సలహాలు ఏంటమ్మా? సందేశం ఏంటి? అమ్మ, నేను నేను కూడా ఒకటే చెప్పగలుగుతాను. అదేంటంటే అమ్మవారి మీద, గురువుగారి మీద భక్తి, నమ్మకం ఉండి చేసుకోగలిగితే మనంత అదృష్టవంతులు ఎవ్వరూ లేరు. ఖచ్చితంగా మనకి మంచి దారి దొరుకుతది. మన కర్మలన్నీ విడిపోయి మనకొక మంచి సొల్యూషన్ అయితే దొరుకుతది. ఈరోజు మనకు కొంచెం కష్టంగా ఉంది. అయ్యో! అట్లా ఇట్లా అనుకోవచ్చు. కానీ మనం చేసుకోగలిగితే, నిజమైన భక్తి నమ్మకంతో ఉండగలిగితే, మనకు గురువుగారు మంచి దారి చూపిస్తారనే నమ్మకం అయితే నాకుందమ్మా. సో, ఎవరైనా చేసుకోవాలన్నా గూడా పూర్తి నమ్మకం. కొంచెం అటు ఇటు కాకోకుండా పూర్తి నమ్మకంతో రండి. చేసుకోండి. హ్యాపీగా చేసుకోండి. మీకెలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఎవరి ద్వారా ఎలాంటి సపోర్ట్ కావాలన్నా గురువుగారు, సాధకులు, లీడర్స్ ప్రతి ఒక్కరు మీకు అండగా ఉండి, మీకు ఏం కావాలన్నా, మీకు ఎలాంటి సందేహాలున్నా అన్నీ క్లియర్ చేపిస్తారు ఖచ్చితంగా. ప్లస్ ఇంకొకటేంటంటే మన అన్నిటికంటే మనం ఎక్కడికైనా ఎళ్తే మంత్రదీక్ష అయ్యో! డబ్బులవుతదేమో, ఒక్క రూపాయి, ఒకే అర్ధ రూపాయి గూడా తీసుకోకుండా ప్రతీదీ మనకు దగ్గరుండి ఆన్‌లైన్‌లో అయినా గూడా మనకు దగ్గరున్న చేపిస్తున్న ఫీలింగే తప్ప ఆన్‌లైన్‌లో తీసుకున్నామన్న ఫీలింగ్ గూడా ఉండదు. అంత ఇదిగా మనకి గురువుగారు అమ్మవారి దగ్గర నుంచి మనకి ఆశీస్సులు అందించడం అనేది చాలా గొప్ప విషయం అమ్మ. ఖచ్చితంగా చేసుకోమనే చెప్తాను. అందరిని నేను రికమెండ్ చేస్తాను. నేను మా చెల్లికి, మా ఆడపడుచుకి కూడా చెప్పాను చేసుకోండి. ఇలా చూపించాను నేనిలా. చూడండి ఎంత మంచి అనుభవాలొస్తున్నాయి. నాకిలా జరిగింది. చూడు ఇది నైవేద్యం చూడు, ఈ ప్రసాదం దీనికి దానికి డిఫరెన్స్ చూడు అని కూడా చూపించానమ్మా నేను. అంత అంత బాగా అనిపించింది నాకు. సంతోషం అమ్మా. మీ అనుభవాలు చాలా చక్కగా పంచుకున్నారు. ధన్యవాదాలమ్మా. ఓం శ్రీ చాలా మాత్రే చాలా నమః. కృతజ్ఞతలు. చాలా కృతజ్ఞతలు. థాంక్ యూ. ఓకే. ఓం శ్రీ మాత్రే నమః.